ఓకే అండి. ఓకే అండి. సో మనం ఇప్పుడు పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి, స్వర్ణమాల పత్రిజీకి, మరి మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలతో సేత్ గారికి స్వాగతం పలుకుతూ ఆత్మ ప్రణామాలతోటి ఇప్పుడు వింటున్న వారికి మరి తర్వాత వినబోయే వారికి అందరికీ కూడా మనం హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు చెప్పుకుందాం. సో మంచి చెడు, దేవుడు, దయ్యం, మోక్షం, మోక్షరాహిత్యం ఇవన్నీ చాలా లోతైన మత సంబంధిత విలువలు, విశ్వ సంబంధిత విలువలు. భౌతికతలోకి ఇవి అనువదింపబడవు. సో నిజంగా వీటిని మనము ఆ క్షణంలో అనుకునేవే తప్ప ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కావు. భౌతిక స్థితిలోకి అనువదించడానికి వీలు కాదని చెప్తున్నాను. నేను చెప్పిన మత సంబంధ నాటకాలను ఈ భావనలే కథా వస్తువులే నడిపిస్తుంటాయి. నటులు మళ్ళీ మళ్ళీ విభిన్న పాత్రల్లోకి పునరాగమనం చేస్తూ ఉండవచ్చు. ఏదైనా ఒక దత్త మత సంబంధిత నాటకంలోని నటులు ఇంతకు ముందే ఎప్పుడో గత చరిత్రలో కనిపించి ఉండవచ్చు. ప్రస్తుత మత ప్రవక్త గతకాలపు నాటకంలోని విద్రోహి కావచ్చు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పుడు ఒక మత ప్రవక్తగా పనిచేస్తూ పాఠాలు చెప్తున్నవాడు ఒక మత విద్రోహి కూడా అయి ఉండొచ్చు. అంటే ఆ పాత్రను మార్చుకోవాలనేటువంటి తపనతోటి వాళ్ళు తపస్సు చేసి ఆ పాత్రలోంచి అనుభవంతో బయటకు వస్తారనమాట. అయితే ఈ అభౌతిక అస్తిత్వాలు వాస్తవమైనవి. నిజానికి వారి వాస్తవికత వారి సొంత గుర్తింపు యొక్క ఒక గట్టి కోశాన్ని కలిగి ఉండటమే కాకుండా భూ సంబంధ ప్రేక్షకులు ఎవరి కోసమైతే ఈ నాటకం ప్రదర్శింపబడుతుందో వారి ఆలోచనలు, అనుభూతులు దానిలో ప్రవేశపెట్టబడి మరింత దార్ఢ్యతను సంతరించుకుంటుంది. అందులో అంత దృఢత్వం ఉంటుంది అనమాట. ఆ నాటకంలో అంత ఖచ్చితత్వం ఉంటుంది అనమాట. వాళ్ళని మార్చుకునే పరిస్థితుల్లో మానసిక అభౌతిక గుర్తింపు ఇక్కడ చాలా ముఖ్యమైనది. అదే అలాంటి అన్ని నాటకాలకు గుండెకాయ లాంటిది. మానసిక అభౌతిక గుర్తింపు అంటే భౌతికంగా లేనటువంటిది, బయట కనపడనటువంటిది, చూడలేనటువంటిది, అది లోపల ఉంటుంది. అది చాలా ముఖ్యమైనది. అదే ఈ నాటకాలన్నిటికీ గుండెకాయ లాంటిది. అంటే మన మనస్సులో ఉండి చెప్పడానికి రానటువంటిది ఏదైతే ఉందో, ఇప్పుడు ప్రేమ గురించి కానీ స్నేహం గురించి కానీ ఇలా అని మనం నిర్వచనం చెప్పలేం కదా. అది మనం ఎంత సహజంగా ఉన్నాము, అసలు దాంతో ఎంత కనెక్ట్ అయి ఉన్నాము, ఎంత లోతుగా ఉన్నాము అనేది బయటికి చూపించడానికి రాదు. అదే అభౌతిక స్థితి. అదే గుండెకాయ లాంటిది. ఒక అర్థంలో మనిషి తనచే సృష్టించబడిన దైవంతోనే తనను తాను గుర్తించుకుంటాడు అని మీరు అనవచ్చు. అయితే మనిషి తన యొక్క అద్భుతమైన కనుగొనగల సృజనాత్మక శక్తిని అర్థం చేసుకోలేదు. మనిషి అనేవాడు తన అద్భుతమైన తనను తాను కనుగొనగల ఆ క్రియేటివ్ శక్తిని అర్థం చేసుకోలేడు. ఎందుకంటే నేను అనే అనుకుంటాడు దీన్ని. దేవుళ్ళు, మనుషులు పరస్పరం సృష్టించుకుంటూ ఉంటారు అని గనక అంటే అప్పుడు మీరు సత్యానికి మరింత దగ్గర అవుతారు. అది మీ నిర్వచనాలు సరిగ్గా ఉండేలా జాగ్రత్త వహిస్తేనే సుమ. అంటే సరిగ్గా మనుష్యులకు దేవుళ్లకు గల వ్యత్యాసం ఏమిటి అన్నది తెలుసుకోగలిగినప్పుడే సాధ్యపడుతుంది. చూడండి, మనం సృష్టించుకున్న దేవుళ్ళంతా మనుషుల్లాగే ఉన్నారు. ఆడ మగ దేవుళ్ళు దేవతలు ఎవరైనా మనుషుల్లాగే ఉన్నారు. అంటే నేను ముందే అన్నాను మనం సృష్టించుకున్నా అని. దేవుళ్ళు విడిగా లేరు. అసలు ఓషో అంటాడు, గాడ్ అనేవాడు ఒక లై, అబద్ధం, మనుషులు సృష్టించుకున్నటువంటి ఒక అబద్ధం తప్ప గాడ్ విడిగా లేడు అంటాడు. అంటే దైవత్వం ఉంది కానీ దేవుడు లేడు అంటే ఏంటనమాట, తన దివ్య చైతన్యాన్ని తను గుర్తించుకున్నవాడు, ఎదుటివాడిలోని ఉన్నటువంటి ఆ దివ్య చైతన్యాన్ని గుర్తించగలిగిన వాడు, ఆ ఎరుక ఉన్నవాడే దేవుడు అని అర్థం. అదర్వైజ్ వాడు మామూలు మనిషి కావచ్చు, లేకపోతే రాక్షసుడు కావచ్చు, భూతం కావచ్చు, దయ్యం కావచ్చు. వాడు ఏ గుణాన్ని అయితే వాడు దాంతో ఉంటాడు, ఎరుకతో ఉంటాడు, వాడు అదై ఉంటాడు అన్నమాట. మనుష్యుల్లోనే అంతర్గతంగా ఉండి చాలా పెద్దవిగా చేయబడి శక్తివంతమైన కార్యకలాపాలలోకి తేబడే లక్షణాలే దేవుడికి ఆపాదించబడే సుగుణాలు. అదిగో ఇప్పుడు నేను చెప్పినవే ఇక్కడ చెప్తున్నారు చూడండి. అంతర్గతంగా మనలోపలే ఉండి అవి బాగా విస్తృతంగా శక్తివంతంగా కార్యకలాపాల్లోకి తేబడే లక్షణాలే దేవుడికి ఆపాదించబడే సుగుణాలు. సో ఆ సుగుణాలను తెచ్చుకోవడానికే మనకి కొన్ని జన్మలు పట్టింది. అంటే ఆ అనుభవాల దుర్గుణాల పట్ల ఆకర్షితులమై అలా ఉండి ఒక దుర్మార్గుడిగా, ఒక విద్రోహిగా, ఒక మాంసాహారిగా,
ఒక రాక్షసుడిగా, బ్రహ్మ రాక్షసుడిగా రకరకాలుగా మనం వాటన్నిటిని కూడా బాగా ఎంజాయ్ చేసి ఇది కాదు ఇలా కాదు అని తెలుసుకొని మనలోని దైవత్వాన్ని మనం మేల్కొల్పుకోవడం జరుగుతుంది అనమాట. దేవుళ్ళు శాశ్వతంగా జీవించి ఉంటారనేది మనుషుల నమ్మకం. మనుషులే శాశ్వతంగా జీవిస్తారు అన్న విషయం మర్చిపోయినా వారి దేవుళ్లకు ఈ లక్షణాన్ని ప్రసాదించడం మాత్రమే గుర్తుంచుకుంటారు. మనుషులు మనుషులు దేవుళ్ళుగా మారతారు. మారిన తర్వాత ఇంకా వాళ్ళు అక్కడ కొందరు ఆగిపోతారు. మళ్ళీ తిరిగి మానవ జన్మ ఎత్తాలనేటువంటి ఇది వాళ్ళకి ఈ మోక్షము ఆ దేవుడితో విసుగు చెందాక మానవుడిగా పుట్టాలి అనేటువంటి కోరిక మళ్ళీ పుట్టి పూర్తిగా మోక్షం అనేది పొందడం జరుగుతుంది. దైవత్వం కూడా శాశ్వతం కాదు. ఈ మానవుడు శాశ్వతంగా ఉంటూ ముక్తిని పొందుతాడు. ఈ లక్షణాన్ని ప్రసాదించడం వాళ్ళు గుర్తుంచుకుంటారు. అప్పుడు స్పష్టంగా ఈ భూ సంబంధ చారిత్రాత్మక మత సంబంధ నాటకాలు తిరిగి సంభవిస్తున్న మాదిరి తోచే దేవుళ్ళు మనుషుల కథలు ఇవన్నీ ఆధ్యాత్మిక వాస్తవికతలు. సో ఇవన్నీ కూడా మనం సృష్టించుకున్నటువంటి ఆధ్యాత్మిక వాస్తవికతలు. చూడండి, మీరు మధ్యలో కూడా ఆపచ్చు అని చెప్పారు. నేను ఏదైనా గందరగోళంగా చెప్పినట్టుగా మీకు అనిపిస్తే ఆపి కూడా అడగచ్చు. ఇక్కడ మనకి చాలా స్పష్టంగా ఉంది ఏంటంటే, దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, వినండి దేవుడి గోల, కనంటి మనుషుల లీల. మనుషులది లీలట, దేవుడిది గోలట. అలాగే డబ్బుల లీల అంటాడు. సో కాబట్టి ఇక్కడ అంతా కూడా ఏ గోలైనా ఏ లీలైనా మనుషులు తయారు చేసుకున్నటువంటి గొప్ప నాటకాలు. దీని ద్వారానే అవి ఆధ్యాత్మిక వాస్తవికతలుగా వాడి యొక్క జీవితంలో నిలబడతాయి. నాటకాలలోని నటుల వెనుక పాత్ర పోషణకు అతీతమైన శక్తివంతమైన అస్తిత్వాలు ఉన్నాయి. ఈ నాటకాలన్నీ యుగాల నుండి ఒక ఊపేస్తున్న ఈ మతాలన్నీ సహాయపడేవే అయినా అవి ఉత్తుత్తి నీడలు మాత్రమే. మంచి చెడుల చట్రానికి ఆవల లోతుల్లో ఆధ్యాత్మిక విలువ ఒకటి ఉంది. అన్ని మతాలు కూడా సత్యాన్వేషణ సాగిస్తూనే ఆ సత్యం తమకు దక్కదేమో అనే భయంతోనే ఉండడం జరుగుతుంది. సో ఈ అన్వేషణలోనే ఉండిపోతారు తప్ప అది దక్కదేమో అనే భయంలో ఉంటారు. ఈ మతాలకి అతుక్కొని ఉండడం వల్ల కొన్ని ప్రత్యేకమైన సిద్ధాంతాలు, దేవుడంటే అలా ఉంటాడు ఇలా ఉంటాడు అనేటువంటి వాటి దగ్గర ఆ రాళ్లలోనే ఉంటాడని కొందరు, మరి రూపం లేదని కొందరు, లేకపోతే సర్వవ్యాపి అని కొందరు, కాసేపు అలా కాసేపు ఇలా ఆ నాటకాలు ఆడుకుంటూ ఉండడం వలన ఆ అన్వేషణ అలా తిరిగి సాగుతూ ఉంటుంది. అంటే మరపులో పడిపోయి ఎరుకను వదిలేయడం వల్ల ఈ నాటకాలు అలా కొనసాగుతూ ఉంటాయి. అదంతా కూడా వాళ్ళ సొంత వాస్తవికత, ఎవరి వారి సొంత వాస్తవికత. అందుకనే మనం ఇన్ని జన్మలు ఎత్తాం. నిజానికి అసలు అక్కడ కోట్ల జన్మలు ఉన్నాయి అన్నారు. ఓషో గారు మనిషిగా పుట్టిన తర్వాత 777 జన్మలు ఉన్నాయి అంటే అసలు కోట్ల జన్మలు ఉన్నాయి అన్నారు. మరి మనం షిరిడి సాయిబాబా చరిత్రలో చూసాం. ఇన్ని వయస్సు ఎంత అంటే లక్షల సంవత్సరాలు అన్నారు. లక్షల సంవత్సరాలు అంటే మరి లక్షల సంవత్సరాల్లో ఎన్ని జన్మలు ఎత్తారు? సో ఎంతైతే ఎరుక ఉందో అన్ని సంవత్సరాలుగా మనం చెప్పగలుగుతాం. సో మనకు ఆ ఎరుక లేదు కాబట్టి మనం కనీసం పూర్వ జన్మని కూడా వెనకటి జన్మను కూడా నమ్మం. ఎప్పుడైతే ఆ ఎరుక వచ్చిందో అప్పుడు మన జన్మలు ఉన్నా లేక చూడగలిగినా చూడలేకపోయినా ఉన్నాయి అనేటువంటి ఎరుకలోకి రావడం జరుగుతుంది అనమాట. విశ్రాంతిలో ధ్యానంలో ఉండే లోపలి నేను మాత్రమే కొన్నిసార్లు భౌతికంగా తెలుపలేని అంతర్వాస్తవికతలోని భాగాలను క్షణికంగా చూడగలరు. చూడండి ఎంత క్లియర్గా చెప్తున్నారు. విశ్రాంతిలో ధ్యానంలో ఉండే లోపలి నేను మాత్రమే కొన్నిసార్లు భౌతికంగా తెలుపలేని అంతర్వాస్తవికతలోని భాగాలను క్షణికంగా చూడగలరు. అంటే మనకు ఆ ఎరుక అనేది అలా క్షణికంగా వచ్చి వెళుతూ ఉంటుంది కాబట్టి మనం లోపలి ఆ యొక్క అంతర్వాణిని కానీ అంతర్వాస్తవికతను కానీ చాలా కొద్ది క్షణాలు మాత్రమే ఫీల్ అవ్వగలుగుతాం, చూడగలుగుతాం. ఈ విలువలు అంతర్బుద్ధి గ్రహణలు మరి వ్యక్తి అవగాహనను అనుసరించి ఒకదానికొకటి ఇవ్వబడతాయి. సో మన అవగాహన శక్తిని బట్టి మాత్రమే ఆ విలువలు మనం ఇవ్వగలుగుతాం. కాబట్టి వాటి గురించి చెప్పబడే కథలు తరచుగా భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు ఒక మత సంబంధ చారిత్రక నాటకంలో నిజానికి మనం బాగా కనెక్ట్ అయి ఉంటే గనక
ఆ యొక్క అంతర్చేతనతోటి చైతన్యంతో ఉంటే గనక అసలు వెనకటిది ముందరది జరగబోయేవి అన్నీ కూడా మనకి ఇప్పుడు అది నేనే ఇది నేనే అంతా నేనే అన్ని నేనే అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఆ ఫీల్ ఎప్పుడు ఉంటుంది? ఎరుక ఎప్పుడు ఉంటుంది? ఎంతసేపు నువ్వు నేను వాడు వీడు అది ఇది ఇవే మిగిలి ఉంటున్నాయి తప్ప అది నేనే ఇది నేనే వాడు నేనే వీడు నేనే ఆమె నేనే ఈమె నేనే అన్నీ నేనే అయి ఉన్నాను అనే ఎరుక పొందడమే కదా అల్టిమేట్. సో దానికోసం ఎంత సాధన జరగాలి. ఉదాహరణకు ఒక మత సంబంధ చారిత్రక నాటకంలో ప్రధాన పాత్రకు అలాంటి సమాచారం అతనికి ఏ విధంగా అందించబడిందో ఎరుకలో ఉండవచ్చు, లేకపోవచ్చు. అయినా అది అతనికి తెలిసినట్లుగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఈ ప్రధాన పాత్రలు అర్థం చేసుకోగలరు అన్న దాని ద్వారా మొండి సిద్ధాంత స్వభావ మూలాన్ని వివరించవచ్చు. మనకి ఇప్పుడు ఉండొచ్చు లేకపోవచ్చు అంటే ఆ ఎరుక ఉండట్లేదు, కానీ జ్ఞానం ఉంటుంది. అంటే ఆ తెలివి ఉంది కానీ ఆ ఎరుక లేదు. సో అంత స్పృహ లేదు. అందువల్లే మనం ఇవన్నీ చదువుకోవడం, వినడం, మళ్ళీ తిరిగి తిరిగి స్మరించుకోవడం, దాన్ని మనం కాపాడుకోవడానికి ఆ స్థితిలో ఉండడానికి సహాయాన్ని తీసుకుంటూ ఉంటాం అన్నమాట. సో నేను చాలా సార్లు చెప్పిన ఆ మూడో వ్యక్తిత్వం ఇంకా ప్రత్యక్షం అవ్వలేదు. ఏది మూడో వ్యక్తిత్వం అంటే ఆ లోపల ఉన్నది చూడగలిగేటువంటి వ్యక్తిత్వం బయటికి రాలేదు. సో రెండవ ఆగమనంగా భవిష్యవాణి ఇంతకు ముందే తెలిపినప్పటికీ ఈ భవిష్యవాణి అప్పటి సంస్కృతిని బట్టి చెప్పబడుతుంది. అందుచేత రంగం సిద్ధం చేయబడినప్పటికీ వక్రీకరణలు విచారకరంగా ఉంటాయి. ఎందుకంటే కాలజ్ఞానంలో చెప్పబడిన విధంగా ఈ క్రీస్తు మీ ప్రపంచం అంతమయ్యే సమయంలో రావటం జరగదు. సో మళ్ళీ వస్తాడు క్రీస్తు అంటే అలా చెప్పినట్టు జరగదు అని చెప్తున్నారు. ఎందుకు అలా జరగదు? ఆయన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం రానే రాడు. అతనికి కొత్త మత సంబంధ నాటకానికి తెరతీస్తాడు. అదనమాట. క్రీస్తు నాటకం అయిపోయింది, అలాగా కృష్ణుడి నాటకం అయిపోయింది, బుద్ధుడి నాటకం అయిపోయింది, పత్రిజీ నాటకం అయిపోయింది. మళ్ళీ పత్రిజీ రారు. అందరిలో ఉండి పత్రిజీ పనిచేయడం, అందరిలో ఉండి క్రీస్తు పనిచేయడం, అందరిలో ఉండి రాముడు పనిచేయడం అలా జరుగుతుందే తప్ప మళ్ళీ తిరిగి ఆ అవతారంతో వాళ్ళు రారు. కొత్తగా సంభవామి యుగే యుగే అంటే కృష్ణుడు కాదు వచ్చేది, సరికొత్త కృష్ణుడు వస్తాడు. అంటే పేరు కృష్ణుడు మారిపోతుంది, రూపం మారిపోతుంది. ఇక్కడ వాళ్ళు ఇలా చెబితే వినట్లేదు కాబట్టి వాళ్ళ రూపం మార్చుకొని మళ్ళీ ఇంకో రూపంగా వచ్చి ఇంకా కొత్త శక్తితోటి వచ్చి ఆ చైతన్యాన్ని వివరించడం జరుగుతుంది అన్నమాట. సో అయితే ఇంతకు ముందులాగానే అతను ఎవరైంది మామూలుగా తెలియదు. అంటే మనం కూడా ఇప్పుడు ఉన్నటువంటి మాదిరిగా కాకుండా ఒక యుగకర్తగా వచ్చే అవకాశం కూడా ఉంది మనం చేసుకునేటువంటి సాధనని బట్టి. ప్రపంచమంతా శిరసుంచే ఒక అద్భుత ప్రకటన లాంటిది ఏమీ ఉండదు. అతను క్రైస్తవ మతాన్ని సరిదిద్దేందుకు వస్తాడు. ఎందుకంటే అప్పటికి అది దురవస్థ పాలై ఉంటుంది. అప్పుడు అతనికి కొత్త ఆలోచన వ్యవస్థను ఏర్పాటు చేస్తాడు. ప్రపంచానికి అది అప్పుడు అత్యవసరమై ఉంటుంది. అదనమాట. సో క్రైస్తవ మతాన్ని సరిదిద్దేందుకు వస్తాడంటే క్రీస్తులాగా రాడనమాట. ఆ సమయానికి నిజానికి మతాలన్నీ చాలా ఘోరమైన క్లిష్ట పరిస్థితుల్లో ఉంటాయి. మత సంస్థలన్నిటినీ ఏకం చేసే బదులు అతను వాటి పునాదులనే కదిలించి వేస్తాడు. ఇప్పుడు అసలు నిజానికి అదే కదా జరిగింది. ఇప్పుడు మన యొక్క ఈ పిఎస్ఎస్ఎం పిరమిడ్ మెడిటేషన్ ధ్యానంలోకి అన్ని మతాల వాళ్ళు వచ్చారు. అలాగే చాలా ఇతర సంస్థల్లో కూడా అనేక మతాల వాళ్ళు రావడాన్ని మనం చూసాం. ఇప్పుడు పరమహంస యోగానంద గారి దగ్గరికి కానీ, లేకపోతే మెహర్ బాబా దగ్గరికి కానీ, ఒక్కొక్క బాబా దగ్గరికి, ఒక్కొక్క మాస్టర్ దగ్గరికి అనేక మతాల వాళ్ళు, ఇప్పుడు పుట్టపర్తి సాయి బాబా దగ్గరికి కానీ, షిరిడి సాయిబాబా దగ్గరికి కానీ అనేక మతాల వాళ్ళు అక్కడ చేరడం అనేది మనం చూసాం. కాబట్టి మాస్టర్ అనేవాడు ఏం చేస్తాడు? మతాలన్నింటినీ కలిపేసి ఆ యొక్క ఆత్మ సోల్ కాన్షియస్ దివ్య చైతన్య స్థితిని అందరికీ అందిస్తాడు. సో ఆ మాస్టర్స్ ఉన్నంతసేపు నడవడం వేరు, మాస్టర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వారి యొక్క సిద్ధాంతాన్ని చక్కగా వారు చూపినటువంటి మార్గంలో నడిచే వాళ్ళు అలా ఎట్నుంచైనా తిరిగి మళ్ళీ ఆ యొక్క కాన్షియస్ దివ్య చైతన్య స్థితిలోనే అందరూ రావడం జరుగుతుంది. సో ఒకరినొకరు గౌరవించుకోవడమే తప్ప మతాలకు అతీతంగా మాస్టర్స్ యొక్క స్థితుల్లో, చైతన్య స్థితిలో అందరూ మాస్టర్స్ గా తయారవుతారు. ఏ ఏ యొక్క పరమహంస గారి కల్ట్ కావచ్చు, లేకపోతే మెహర్ బాబా గారి కల్ట్ కావచ్చు, పత్రిజీ కల్ట్ కావచ్చు, ఇంకొక పుట్టపర్తి సాయి కల్ట్ కావచ్చు, మొత్తానికి అందరూ మతాతీత స్థితిలో చక్కగా కలుసుకొని ఆ యొక్క సత్యంతో ఉండడం జరుగుతుంది. ఆ సమయానికి అలాగే మతాలన్నీ
ఘోరమైన క్లిష్ట పరిస్థితుల్లో ఉంటాయి. ఎందుకంటే వాటిల్లో ఏమీ లేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి అతని సందేశం వ్యక్తికి సర్వస్వం అదే అయిన దానికి గల సంబంధానికి చెందినదై ఉంటుంది. సో అలా ఇప్పుడు పత్రిజీ అలా పని చేయబట్టే ఇప్పుడు ఎక్కువగా పిఎస్ఎస్ఎం అంటే ఎక్కువ నడుస్తుంది. మిగతావన్నీ కొంచెం కొంచెం వెనకబడిపోవడం జరిగింది, చూస్తున్నాం మనం. తన సొంత గుర్తింపుతో ప్రతి మనిషి ఎలా ఒక దగ్గరి బంధాన్ని ఏర్పరచుకోగలడో ఆ పద్ధతులను స్పష్టంగా చెప్తాడు. ఆ అస్తిత్వం కొంతమేర సర్వస్వం అదే అయిన దానితో మనిషి తరఫున మధ్యవర్తిత్వం జరుపుతాడు. సో ఆ యొక్క గురువు ఎవరైతే ఉంటారో, ఆ మాస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మధ్యవర్తిత్వం నిలుపుతూ మనిషి తరఫున అందరినీ కూడా సర్వస్వం అదే అయిన దానితోటి ఆ దివ్య చైతన్యంతో కలపడం జరుగుతుంది అనమాట. 2075 కల్లా ఇదంతా పూర్తి కావింపబడుతుంది అని అప్పుడు చెప్పబడింది. ఇప్పుడు 2025లో ఉన్నాం మనం. చూడండి, చెప్పబడిన సమయానికి జన్మ సంభవిస్తుంది. తతిమా మార్పులన్నీ 100 సంవత్సరాల కాలంలో జరుగుతాయి. అంటే ఇప్పుడు అది 50 సంవత్సరాల దగ్గరలోకి వచ్చింది. ఇది అప్పుడు చెప్పబడింది. అయితే ఫలితాలు మాత్రం చాలా ముందరి నుండే అనిపిస్తాయి. చూడండి, సేత్ గారు కూడా భవిష్యత్తు ఎలా చెప్పారు, 2075కి అవుతుందట. మరి 2096 దాకా పత్రిజీ ఉంటాను అని ఎందుకన్నారు? ఆ స్థితిని 2075 తీసుకురావడానికి పత్రిజీ ఇంతమందిని ముందుకు నడిపించి వెనుక ఉండి పైనుండి కూడా పని చేస్తున్నారు అన్నది అది గమనించిన వాళ్ళకే అర్థమవుతుంది. సో భవిష్యత్తు యొక్క ప్లాస్టిక్ స్వభావం వల్ల మీ ప్రకారంగా ఒక తేదీ ఖరారు చేయడానికి లేదు. భవిష్యత్తు యొక్క ప్లాస్టిక్ స్వభావం, ప్లాస్టిక్ అంటే ఏంటనమాట, ఇక్కడ సాగుడు గుణము అని అర్థం చేసుకోవాలి. భవిష్యత్తు యొక్క సాగుడు గుణం, అది సాగుతుంది ముందరికి. మీ ప్రకారంగా దానికి ఒక తేదీ చెప్పడానికి లేదు. అయితే అన్ని సంభావ్యతలు ఆ వైపే చూపిస్తున్నాయి. ఎందుకంటే అంతర్గత నడిపే శక్తి అప్పుడే సంఘటనలకు రూపునిస్తోంది. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. నోస్ట్రడామస్ రోమన్ కాథలిక్ చర్చి రద్దుతో ప్రపంచమే అంతమైపోతుందని భావించాడు. అది లేని నాగరికతను అతను ఊహించుకోలేకపోయాడు. అందువల్ల అతను చెప్పిన తదుపరి భవిష్యత్ సంభవాలను ఇది మనసులో పెట్టుకొని వ్యాఖ్యానించుకోవాలి. సో మరి భవిష్యత్తు ఇంకేం ఉండదు, ప్రపంచం అంతమైపోతుంది పలానప్పుడు అని నోస్ట్రడామస్ చెప్పడం, వీర బ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పడం, అలా మనం ఎన్నో చూసాం భవిష్యత్తు కథలు. అవి అలాగే 100% ఎందుకు జరగలేదు అంటే, ఏ ప్రపంచము అంటే మొత్తము భూమంతా అని కాదు, లేకపోతే ఈ విశ్వమంతా అని కాదు. అక్కడ ఏదైతే ఈ ప్రపంచంలో అతి ఎక్కువ శాతం వెళ్ళిపోవాలో అది వెళ్ళిపోవడం అనేది 1990 నుంచి స్టార్ట్ అయింది. అందుకనే ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఇదంతా మరి వినాశకర శక్తులు విజృంభించి ఆ నాశనం జరుగుతోంది. అంటే ఏం జరుగుతుంది అన్నమాట, ఏదైతే జరగాలో అదే జరుగుతుంది. 2096కి భూమి మీద మాంసం తినేవాడు ఒక్కడు కూడా ఉండడు అన్నారు. అంటే ఏం తినేవాళ్ళు ఉంటారు? పూర్తి శాఖాహారులు ఉండాలంటే మరి ఎవరు ఎలా? నేను మొన్న ఒక మాట చెప్పాను క్లాసులో మాట్లాడేటప్పుడు, మనం అందరం తప్పకుండా మాంసం తినాలి, నిజానికి మనం మాంసాహారులమే అని చెప్పాను. ఎలా మాంసాహారులు అంటే, మనం పక్కవాడి బుర్రని మనం తినాలి. అంటే మాంసం ఫిజికల్ గా మాంసం తినే వాళ్ళ బుర్రని మనం మెంటల్ గా తినాలి, అప్పుడు అందరూ శాఖాహారులు అవుతారు అని అంత తమాషాగా చెప్పబడుతుంది అనమాట. ఆ బుర్రని అంత క్లీన్ చేయాలన్నమాట మనం. సో అంత గట్టిగా వాళ్ళకి ఆ జ్ఞానాన్ని ఇచ్చే శక్తి మనం పొందాలి. ఆ మాంసం తినాలి, అప్పుడే అందరూ శాఖాహారులు అవుతారు. సో అది అర్థమయ్యేలా చెప్పాలి, ఆ శక్తి మనకి రావాలి. ఈ లోపల అనేక మంది పుట్టి మనిషిలోని ఆసక్తిని అనేక విధాలుగా పెంపొందిస్తారు. చూడండి, మనలాంటి వాళ్ళు ఇలా పుట్టి వాళ్ళకి ఆసక్తిని కలిగించడం జరుగుతుంది. అలాంటి ఒక వ్యక్తి ఇండియాలో కలకత్తా దగ్గర ఒక పరగణాలో ఇప్పటికే జన్మించి ఉన్నాడు. ఆయన చెప్తోంది అక్కడ కలకత్తాలో అంటే పరమహంస యోగానంద గారి గురించి. కానీ అతని మంత్రివర్గం అతని జీవితాంతం స్థానికుడిగానే చేసేలా అనిపిస్తోంది. పరమహంస యోగానంద గారు కూడా కాదు, ఆయన యొక్క గురువు గారు అనమాట, లాహిరి మహాశీని. మరో వ్యక్తి దక్షిణాఫ్రికాలో జన్మిస్తాడు. ఈ నల్ల జాతీయుడి ప్రధాన కార్యక్రమం అంతా ఇండోనేషియాలో జరుగుతుంది. ఈయన ఎవరో నాకు తెలియదు, మరి చూడాలి, తెలుసుకోవాలి. నిరీక్షణ అన్నది మీ మాటల్లో చాలా కాలం క్రితమే ఏర్పాటు చేయబడింది. అందువల్ల కొత్త మూడో క్రీస్తు వ్యక్తిత్వం నిజంగా వచ్చేంత వరకు కొత్త ప్రవక్తలు ఆ నిరీక్షణను పోషిస్తూ సజీవంగా ఉంచుతారు. సో ఇప్పుడున్నటువంటి వాళ్ళంతా కూడా ఆ వచ్చేటువంటి ఆ యొక్క యుగకర్త కోసము, ప్రవక్త కోసం దాన్ని ఆ నిరీక్షణను పోషిస్తూ ఆ ఎదురు చూపుల్లో ఉంటారు, ఆయన కోసం పనిచేస్తూ. మరి ఇన్ని శతాబ్దాలుగా మతానికి దృఢమైన ఒక ఆసరాగా ఉన్న సంకేతాత్మకతను వెనుక వదిలేసేలా అతను మనిషిని నడిపిస్తాడు.
సో అతను ఏం చేస్తాడు, మతానికి దృఢమైన ఆసరాగా ఉన్న సంకేతాత్మకతను, ఈ మతాలకు ఉన్నటువంటి గుర్తింపు ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా వదిలేసేలాగా అతను మనిషిని నడిపిస్తాడు. అంటే మతంలో ఏం లేదు అని. నిన్ననే ఓ గజల్ రాయడం జరిగింది. ఏంటది, మనిషిని ప్రేమించని మతం ఎందుకు అంటాను అని రాశాను. మనిషిని ప్రేమించని మతం ఎందుకు అంటాను అంటే ఏంటనమాట, అసలు సాటి మనిషిని మనిషిగా చూడలేని ఆ మానవత్వం లేనటువంటి మతం దేనికి అని రాయడం జరిగింది. చూడండి, అట్లా కొత్తగా వినిపిస్తుంటాయి అన్నమాట. ఒక ఆసరాగా ఉన్న సంకేతాన్ని వదిలేసేలాగా మనిషిని నడిపిస్తాడు. అంటే ఇలా మన కాస్త కొంచెం కొంచెం ధ్యానం చేస్తున్న వాళ్ళంతా ఆ మత సిద్ధాంతాలన్నిటినీ రద్దు చేసి మానవులే కాదు మొత్తం జీవులన్నీ ఒకే మతము, అదే ప్రాణమతము అనేటువంటి శ్వాస మతము, శ్వాస కులము ప్రాణ మతము, దివ్య చైతన్య మతంగా మనం తీసుకొస్తాం అన్నమాట అందరం. అతను వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభవం ఆత్మ విస్తృతుల గురించి నొక్కి ఒక్కాణిస్తాడు. అతను సొంత వాస్తవికతల యొక్క బహుళ పార్శ్వాలను గుర్తించడం నేర్పుతాడు. అలా శాఖోపశాఖలుగా మనం ఈ యొక్క బహుళ పార్శ్వాలను, వాస్తవికతల యొక్క బహుళ పార్శ్వాలను మనం చూడడము, చూపించడం జరుగుతుంది. మీ ప్రకారం మొత్తం క్రీస్తు వ్యక్తిత్వంలో ఒక భాగమైన మూడవ చారిత్రాత్మక ప్రాముఖ్యం గల వ్యక్తి ఒక మూఢభక్తి గల పాత్ర పోషణను తానే తనపై వేసుకున్నాడు. ఆ వ్యక్తికి అద్భుత శక్తి సామర్థ్యాలు, గొప్ప సమీకరించే సామర్థ్యాలు ఉండేవి. కానీ అతను అనుకోకుండా చేసిన కొన్ని తప్పిదాలు కొన్ని ప్రమాదకర వక్రీకరణలను శాశ్వతం చేశాయి. ఆ చారిత్రాత్మక కాలానికి చెందిన సమాచారం ఎటెటో చెదిరిపోయింది. ఆ సమాచారం అంతా చెల్లాచెదురవటమే కాకుండా వ్యతిరేక ధోరణిలో ఉంది. ఆ మనిషి చారిత్రాత్మకంగా పాళ్లను సాళ్లను పిలువబడ్డాడు. ఒక చట్టాన్ని ఏర్పాటు చేసే పని అతనికి అప్పచెప్పబడింది. అయితే అది కేవలం భావనాత్మకంగా ఉండాలి తప్ప నిబంధనల పరమైనది కాకూడదు. వ్యక్తిపరంగా ఉండాలే గాని సమూహాలదై ఉండకూడదు. ఈ విషయంలో దెబ్బతిన్నాడు. అతనే ఇప్పటిదాకా నేను చెప్పిన మూడో వ్యక్తిత్వంగా మీ భవిష్యత్తులో పునరాగమనం చేయబోయేది. ఎవరైతే చెడగొట్టారో, ఎవరైతే ఈ యొక్క పాలను సాలను పిలువబడేవాడు ఎవడైతే ఈ వ్యవస్థనంతా భ్రష్టు పట్టించాడో ఒకానొక సందర్భంలో వాడు తిరిగి ఆ తప్పిదాన్ని సవరించుకొని మూడవ క్రీస్తు భాగంగా రాబోతున్నాడు అన్నమాట. అది సేత్ గారు చెప్తున్నారు. అయితే ఆ విధంగా చూస్తే అది 4 వ్యక్తిత్వాలు కావు. ఈ సాల్ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పాటు చేసుకుందుకు చాలా దూరం వెళ్ళాడు. ఉదాహరణకు అతని లక్షణాలు చారిత్రక క్రీస్తు కన్నా చాలా భిన్నమైనవి. ఒక వ్యక్తిగత ప్రగాఢ అనుభవం వల్ల అతను ఈ మతంలోకి మారాడు. సత్యమైన ఆ అనుభవం అతని సంస్థాగత పార్శ్వాన్ని కాకుండా వ్యక్తిగత పార్శ్వాన్ని ప్రభావితం చేసేందుకు ఉద్దేశించబడింది. అయినా అతని జీవితపు తొలినాళ్లలో చేసిన కొన్ని అద్భుత కృత్యాలు క్రీస్తుకు ఆపాదించబడ్డాయి. యువకుడిగా ఉన్నప్పటికంటే చాలా ముందే. సో ఆ సాల్ అనేవాడు చేసినటువంటి ఆ వ్యక్తిగత అంటే తనకు ఈ నేనుకు సంబంధించి ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వటం వల్ల అలా భ్రష్టుపట్టడం జరిగింది. అందువల్ల వాడు అది మార్చుకొని వస్తాడని చెప్తున్నారు అనమాట. అన్ని వ్యక్తిత్వాలకు వారి వారి సొంత సవాళ్లను పరిష్కరించుకునే స్వేచ్ఛ ఉంది. ఇదే సాల్కి కూడా వర్తిస్తుంది. అయితే సంఘటనల పరంగా చూస్తే సంస్థాగత వక్రీకరణలు సైతం చారిత్రక చట్టం లోపల అవసరమయ్యాయి. వక్రీకరణలు కూడా నిజానికి అవసరం అయ్యాయి. అంటే ఇప్పుడు వ్యక్తిగతంగా ఇప్పుడు నేను ఒక మహాకవిని కావాలి అనే దాంట్లో పడి నేను దానికి అతుక్కుపోయి నన్ను నేను ఈ యొక్క సత్యం నుంచి కొంచెం దూరంగా పెట్టుకోవడం జరిగిందనమాట. అది కూడా ఇక్కడ చెప్పబడుతుంది. అలా ఒక నాది నేనే ఉదాహరణగా చెప్తున్నా. అలా ఎవరికి వారు వారి సొంత వాస్తవికతలో వక్రీకరించుకుని పనిచేయడం అనేది ఓషా గారు కూడా చెప్పారు. మీరు సత్యాన్ని మీకు అనుకూలంగా తిప్పుకుంటారు, వక్రీకరించుకుంటారు అని. ఎందుకంటే మన మీద సాధించాలని కోరుకునే దిశగా ఇలా జన్మలు ఎత్తుతూ ఉంటాం, మళ్ళీ తిరిగి దిద్దుకొని మళ్ళీ ముందుకు వస్తాం. అది కూడా వక్రీకరణ కూడా ప్రకృతి యొక్క సవరణలో సంస్థాగత వక్రీకరణలు సైతం చారిత్రక చట్టం లోపల అవసరమయ్యాయి అంటున్నాడు. ఎందుకంటే అది ఇప్పుడు వీడు ఒక్కడితో జరగదు కనుక, మొత్తం జరగదు కనుక వాడు ముందుకు నడిపించుకోవడానికి దాన్ని నేను అనే దాంట్లో పెట్టుకుంటాడు అన్నమాట. మరో స్థాయిలో సాల్ ప్రవృత్తి తెలిసిపోయింది. అవి ఒక లక్ష్యాన్ని నెరవేర్చాయి. ఈ కారణంగానే ఆ వక్రీకరణను ఈసారి రూపుమాపడానికి తనే తిరిగి జన్మించబోతున్నాడు. అదనమాట. ఎవరికి వారు ఆపాదించుకున్నట్టయితే నేనే ఆ సాల్. ఇప్పుడు నేను నా వ్యక్తిత్వం కోసం నేను దాన్ని ఉపయోగించుకుంటాను
ఉన్నది కూడా ఈ యొక్క చారిత్రక చట్రంలో ఒక భాగమే, అవసరమైన భాగమే. కాబట్టి మనం ఇక్కడ పునాది నిర్మించుకొని మళ్ళీ తిరిగి దాని మీద నుంచి కొత్త రూపు దాల్చి కొత్త శక్తితో వస్తామన్నమాట. ఆ వక్రీకరణను తనంతట తాను సృష్టించలేదు, చారిత్రక వాస్తవికత పైన రుద్దలేదు. అతడు కొన్ని నిజాలు ఒప్పుకొందుకు బలవంత పెట్టబట్టం మూలంగా వాటిని అలా సృష్టించాల్సి వచ్చింది. సో ప్రకృతి అతను లేదా ఆమెని బలవంత పెట్టడం వల్లనే వాటిని అలా సృష్టించుకుంటాడు. ప్రపంచంలో ఆ సమయాన క్రైస్తవ భావనలను అసంఖ్యాకమైన సిద్ధాంతాల మతాల నుండి దూరంగాను వేరుగాను పట్టి ఉంచేందుకు పొట్లాడుకునే తెగల మధ్య వాటిని కొనసాగించేందుకు భూ సంబంధ శక్తి అవసరమైంది. ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటే నేను వింటూ నవ్వుకుంటాను. ఏంటంటే, సార్ వాళ్ళు బలవంతాన మత మార్పిడి చేస్తున్నారు, డబ్బులు ఇచ్చో లేకపోతే ఇంకోటి ఇచ్చో ఉద్యోగాలు ఇచ్చో లేకపోతే ఇంకేదో చేసి వాళ్ళని ప్రలోభ పెడుతున్నారు అంటారు. ప్రలోభ పెడితే మనం ఎందుకు ప్రలోభ పడాలి, అందులో ఎందుకు చిక్కుకోవాలి అంటే, మన జ్ఞానం వల్ల మనం ఆ వాస్తవికతని సృష్టించుకొని అందులోని జ్ఞానాన్ని పొంది ఆ పునాది మీద నుంచి కొత్తగా పుట్టడం కోసమే మనం వాళ్ళని మన ప్రతిబింబాలుగా సృష్టించుకున్నాము అనే ఎరుక వాళ్ళకి ఇప్పుడు రాదు, తర్వాత జన్మలో వస్తుంది. ఓహో, ఆ చివరికి వస్తుంది అన్నమాట. అందుకని ఆ స్టేజ్ వచ్చినప్పుడే ఆ పునాదులన్నీ అలా నిర్మించబడి ఆ వాస్తవికతని ఎవరికి వాళ్ళు నిర్మించుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే అప్పుడే ఆ చట్టం భావనల పీక నొక్కేస్తుందేమోనని అతను భయపడ్డాడు. ఈ తెగల మధ్య పోట్లాటలు మరి ఈ యొక్క బలవంతాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు అతనికి ఇంతకన్నా మరో దారి లేకపోయింది. అందువల్ల వాడే తొక్కేసుకుని అక్కడి నుంచి పైకి ఎదుగుతాడు. చారిత్రాత్మకంగా మూడో వ్యక్తిత్వం తిరిగి జన్మించినప్పుడు అతను పాల్గా ఎవరు పిలవరు. ఈసారి అతనితో మూడో వ్యక్తిత్వ లక్షణాలను తీసుకొని మరీ వస్తాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పుట్టిన తర్వాత పాల్గా పిలవడానికి వీలు ఉండదు, ఎందుకంటే తనను తానే మార్చుకొని వచ్చాడు కాబట్టి ఇక్కడ ఆ గుర్తింపు అనేది నశిస్తుంది, అంటే ఆ సంకేతం వెళ్ళిపోతుంది. ఆ మత మార్పిడి అనుభవం జరిగేదాకా పాల్ తానెవరో తనకు తెలిసిన విషయాన్ని తిరస్కరించేందుకు ప్రయత్నించాడు. చూడండి, ఇప్పుడు ఎంతో మంది వాళ్ళు ఇంకా పూజలోనే ఉన్నారు, వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు, మాంసం తింటున్నారు, లేకపోతే ఇలా రకరకాలుగా వాళ్ళ గురించి బాధపడుతూ ఉంటారు. దయచేసి ఎవరు బాధపడద్దు. మనం పరిచయం చేయడం, తెలిసిన వాళ్ళు దీన్ని పరిచయం చేయడం వరకే బాధ్యత అని పత్రిక అందుకే చెప్పారు. ఎవరు ఎక్కడ ఉండాలో ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారు, ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు. దయచేసి ఎవరిని తక్కువగా చూడొద్దు, వాళ్ళు నేర్చుకునేదాకా వాళ్ళని అక్కడ వదిలేయండి. మీరు మాత్రము మీ జ్ఞానాన్ని పంచుకుంటూ ముందుకు అడిగేయండి, అంతే. మీ జ్ఞానాన్ని పంచుకుంటూ ముందుకు అడిగేయటం వల్ల మీ ఆత్మ ప్రగతి మీకు జరుగుతుంది, ఎవరి వారి సొంతం అని. కాబట్టి ఒక వ్యంగ్యాత్మక కథలాగే తన సొంత జ్ఞానానికి వ్యతిరేకంగా పోరాడే నేనులోని ఒక భాగానికి ప్రాతినిధ్యం వహించాడు. సో పాల్ అనేవాడు ఎవరైతే, అంటే ఒక ఉదాహరణ అంతే, విషయాన్ని తిరస్కరించేందుకు ప్రయత్నించాడు మత మార్పిడి అనుభవం జరిగేదాకా. సో ఇంతకుముందు ఒక మతంలో మళ్ళీ తిరిగి అది కాదని ఇంకో దాంట్లోకి వచ్చాక నువ్వు ఫలానా అనే దాన్ని నువ్వే మర్చిపోతావు అనమాట. ఎందుకంటే ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ అని వాడు మార్చుకుంటూ చివరికి మతమే లేదు, అవసరం లేదు అనే స్థితికి, ఉన్నదంతా దివ్య చైతన్యమే అనే స్థితికి ఎదుగుతాడు అనమాట. చాలా ఉత్కృష్టమైన భౌతికతను సంతరించుకొని ఉండేవాడు. క్రీస్తుకు వ్యతిరేకంగా మరి తనకు వ్యతిరేకంగా ఉండటంలో అతడు ఒక చివరి నుండి మరో చివరకు వెళ్ళినట్లు అనిపిస్తుంది. అయితే ఆ అంతర్ధాటి, ఆ అంతరగ్ని అతడు చాలా కాలం దాచేందుకు ప్రయత్నించిన ఆ గుర్తింపు ఎప్పుడూ ఉన్నాయి. సో అది లోపల ఒక పక్క ఉన్నప్పటికీ దానిని చేరుకోవడానికి తెలిసి కూడా అక్కడికి చేరుకోలేకపోవడం. ఇప్పుడు మనకి చైతన్యము, దివ్య చైతన్యం అంటే ఏంటో తెలిసింది, కానీ మనం కొన్ని సొంత లాభాల కోసం, సొంత వాస్తవికతలో ఉన్న అట్రాక్షన్స్ కోసం మనం అటువైపు వెళ్తూ దాన్ని దూరంగా పెట్టుకోవడం జరుగుతుంది. సో అలా మెల్లమెల్లగా దాని దగ్గరికి వెళ్ళడానికి ఈ యొక్క సృష్టించుకున్నటువంటి కళలు కానీ, కోరికలు కానీ, సంకల్పాలు కానీ వీటిని అన్నింటినీ పునాదులుగా చేసుకొని మళ్ళా అక్కడికి చేరుకోవడం జరుగుతుందని అర్థం చేసుకోవాలి. భౌతిక వాస్తవికత మరి దాన్ని వినియోగించుకోవడం అనే వాటితో వ్యవహారం నడపాల్సిన భాగమే అతను. అందువల్ల ఆ గుణాలు అతనిలో చాలా దృఢంగా ఉండేవి. కొంతమేర అవే అతన్ని పాలించేవి. చారిత్రాత్మక క్రీస్తు మరణించాక కొనసాగింపుగా ఆధ్యాత్మిక భావనలకు భౌతికతను పూడ్చే పని పాల్ మొదలు పెట్టాలి. అలా చేయటం మూలంగా ఒక సంస్థ అభివృద్ధికి అతను బీజాలు నాటాడు. అయితే అదేదో ఆ భావనను తుడిచిపెట్టేసింది. క్రీస్తు తదుపరి అంతకు ముందు వచ్చిన జాన్ బాప్టిస్ట్ లాగే కొంతకాలం పాటు తారాడాడు. చూడండి, ముగ్గురు కలిసి మొత్తానికి కొంతకాలం ఈ చివరి నుండి ఆ చివరి దాకా వ్యాపించారు, క్రీస్తు తత్వాన్ని వ్యాపింపజేసిన వాళ్ళల్లో. సో అసలు ఎందుకు ఇలా జరుగుతోంది అంటే, ఆ క్రీస్తు అనేటువంటి తత్వం, క్రీస్తు కృష్ణుడు ఒకటే అంటే
చాలా మంది కోపం వస్తుంది. క్రైస్ట్ కాన్షియస్, కృష్ణ కాన్షియస్ రెండు ఒకటే. అల్లాహ్ అన్నా కూడా అంతటా నిండి ఉన్నది. సర్వం కల్విదం బ్రహ్మ. సో పదాలు వేరైనా, భాష వేరైనా, దాని యొక్క తత్వం వచ్చి చివరికి అంతా ఒకటే, అదే సర్వం, అదే అయి ఉన్నది అనేటువంటి ఎరుక కలిగిన దాంతో ఉండకుండా మరి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు చూడండి ఎలా ఉన్నారు, లేకపోతే వీళ్ళు చూడండి ఎలా ఉన్నారు, ఆ క్రిస్టియన్స్ చూడండి ఎలా ఉన్నారో అని మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలిసినా కూడా అంటే ఏంటనమాట, అక్కడికి చేరలేక ఇక్కడే అతికిపోయి ఉండడం వల్ల ఆ గ్యాప్ లో చేరడానికి కావాల్సిన జ్ఞానాన్ని పొందడం కోసం దీన్ని సొంత ప్రయోజనాలకు వాడుకుంటూ దాని నుంచి బయటకు వస్తారనమాట. జాన్ మరి చారిత్రక క్రీస్తు వారి పాత్రలు నిర్వహించిన పని పట్ల తృప్తి చెందారు. పాల్కు మాత్రం అసంతృప్తి మిగిలింది. సో జాన్, క్రీస్తు ఆ మూడిట్లో ఇద్దరు తృప్తి పొందారు, పాల్కు మాత్రం అసంతృప్తి మిగిలింది. అందువలన ఇప్పుడు ఏంటి అనమాట, దానికోసం ఇంకా బాగా తెలుసుకుని వాడు పని చేయాల్సి ఉంది. అందుకే అతడు భవిష్యత్తు క్రీస్తుగా అవతరించబోతున్నాడు. ఈ మూడు వ్యక్తిత్వాల నిలయమైన ఆ ఉనికికి ఈ విషయాలన్నీ తెలుసు. సో ఈ ముగ్గురు కలిసి ఉన్నటువంటి వ్యక్తిత్వం ఒకటి ఉంది. ఆ వ్యక్తిత్వానికి మాత్రమే అన్ని విషయాలు అవగాహన ఉంటాయి. దానిని మీరు క్రీస్తు ఉనికి అనవచ్చు. అదే క్రైస్ట్ కాన్షియస్ అనమాట. భూ సంబంధ వ్యక్తిత్వాలకు అది ఎరుకలో లేదు. అయితే పూనకల్లోనూ ఆకాశానికి ఎత్తే సమయాల్లోనూ చాలా వరకు తెలియజేయబడింది. సో ఒక ఎక్సైటెడ్ స్టేట్ లో మాత్రమే, ఉద్రిక్తత చెందిన స్థితిలో మాత్రమే అది అందుతుంది. తర్వాత మళ్ళీ మామూలు స్థితి రాగానే వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ యొక్క కాన్సన్ట్రేటెడ్ దివ్య చైతన్య స్థాయిలో ఉండడం కోసం ఈ యొక్క మెట్లు అనేవి అవసరమైతూ ఉంటాయి. తీవ్రవాద వ్యక్తుల స్వభావానికి సైతం పాల్ ప్రాతినిధ్యం వహించాడు. ఆ కాలంలో మనిషి ప్రగతి అన్నది ఆలోచిస్తున్నప్పుడు అతని ఈ స్వభావాన్ని పరిగణనలోకి స్వీకరించాలి. తదుపరి క్రీస్తు ఆగమనంతో ఆ తీవ్రవాద తత్వం మీకు తెలిసే విధంగా పూర్తిగా మారిపోతుంది. అందువల్ల అప్పటికి పాలు ఉండటం అనేది ఎంతో తగి ఉంది. రాబోయే శతాబ్దంలో ఈ అభివృద్ధులతో మనిషి అంతర్స్వభావం అతన్ని కట్టిపడేసిన అనేక బంధనాల నుండి విముక్తం అవుతుంది. సో మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి బంధనాలు ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క నమ్మకాలు, మూఢ విశ్వాసాలు, మరి ఆ మత సంబంధమైనటువంటి భావాలు అవన్నీ కూడా విముక్తం అవుతాయి ఆ బంధాల నుంచి. ఒక కొత్త శకం నిజంగా మొదలవుతుంది. ఇప్పటి భూతల స్వర్గం కాదు, మనిషికి తనుండే గ్రహంతో గల సంబంధాన్ని, కాలం విషయంలో తనకు గల స్వేచ్ఛని ఇప్పటికంటే చాలా చాలా ఎరుకతో ఉండగల ఒక సాధు ప్రపంచం, ఒక న్యాయవంతమైన ప్రపంచం ఆవిష్కరించబడబోతోంది. ఇక్కడ మనం మీరు చూసారా, ఈ ఉమెన్స్ క్రికెట్ లో సౌత్ ఆఫ్రికా వాళ్ళు చాలా అద్భుతంగా మరి గెలిచిన తర్వాత ఇండియన్ టీం ని వాళ్ళు దగ్గరికి హత్తుకొని వారి యొక్క ప్రేమని తెలియజేసి గౌరవించి అసలు వాళ్ళు చెప్పారు, మాకు ఇక్కడ దొరికినంత ఆతిథ్యం మరి ఏ దేశంలో దొరకలేదు, ఇక్కడ మేము మా సొంత ఇంట్లో ఉన్నంత ఆనందాన్ని పొందాము అన్నారు. మరి వాళ్ళ జాతి ఏంటి, వాళ్ళ మతం ఏంటి, మన జాతి ఏంటి, మన మతం ఏంటి, అసలు ఒక టీంలో ఎన్ని మతాలు కలిసి ఉన్నాయి చూడండి. ఒక క్రిస్టియన్, ఒక హిందూ, అలా ఎన్ని మతాలు కలిసిన వాళ్ళు ఒక టీమ్ గా వర్క్ చేస్తున్నారు. ఈ ఆటలన్నీ రావడానికి కారణము ఏంటంటే ఈ మత సంబంధితమైనటువంటి ఆటల్ని కట్టించడానికే మనం ఈ యొక్క ఆటల్ని మనమే క్రియేట్ చేసుకున్నాం. అందరం భాయి అని చక్కగా అందరం కలిసిపోయి మరి ఎలా పనిచేయగలుగుతున్నాం. అందువల్ల దేన్ని కూడా ఈ భూ వాతావరణంలో ఉన్న వాస్తవికతను దేన్ని కూడా తక్కువగా చూడకుండా అందులో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ తత్వాన్ని, దివ్య చైతన్య తత్వాన్ని అవగతం చేసుకున్నట్లయితే, దివ్య ప్రేమ తత్వాన్ని అవగతం చేసుకున్నట్లయితే కలిసి పనిచేయటము, ఆ ఏకత్వం ప్రయాణం చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ కొన్ని విషయాలు స్పష్టం చేయదలుచుకున్నాను. క్రీస్తు మూడో వ్యక్తిత్వం ప్రారంభించినప్పటికీ ఈ రెండవ పునరాగమనాన్ని అనుసరించి వచ్చేది మాత్రం కొత్త మతం, మీకు పరిచయమైన క్రైస్తవం కాదు. ఈ వ్యక్తిత్వం చారిత్రాత్మక క్రీస్తుతో తనకు గల సంబంధాన్ని గుర్తించడం. మనం కనుక బాగా ఆలోచిస్తే వారెన్ పీస్ గురించి మళ్ళీ కూడా గుర్తు చేసిన ఏంటంటే, ఇప్పుడు జరిగే యుద్ధాలన్నీ, అన్యాయాలని, అక్రమాలని, దురాక్రమణలని ఇలా ఆక్రోశిస్తూ, ఆవేదన చెందుతూ, ఆరాటపడుతూ, పోరాటాలు చేస్తూ మరి ఎంతో బాధపడుతున్న మనమంతా కూడా గుర్తించాల్సింది ఏంటంటే, నవ్వుకోవాలి చక్కగా. ఆహా ఎంత బాగా జరుగుతోంది, ప్రగతి కోసం వినాశనం జరుగుతోంది, డిస్ట్రక్షన్ ఈజ్ ఫర్ డెవలప్మెంట్ అని వివేకానందుడు చెప్పినట్టుగా, ఎస్ చెట్టుని నరికేస్తే
చెట్టు పెరుగుతుంది. అట్లని చెట్లను నరకం అని నేను చెప్పట్లేదు. ఇక్కడ ఏంటంటే జరుగుతున్నవన్నీ మంచిగా జరుగుతున్నాయి, ప్రగతి కోసమే జరుగుతున్నాయి అనే ఎరుకని కలిగి ఉండి ఉపయోగించుకోవాలి ఆ జ్ఞానాన్ని అంటాం మాత్రమే జరుగుతుంది. ఇక్కడ ఈ వ్యక్తిత్వం మరి అన్వయించుకోవటం జరిగిన మూడు వ్యక్తిత్వాల కలయిక ఒక కొత్త అభౌతిక ఉనికిని సంతరించుకుంటుంది. సో ఒక విభిన్న మానసిక సమగ్ర రూపం ఇలాంటి పరిణామం మానవ స్థాయిలోను బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు అన్నాం కదా, ఆ ముగ్గురు కలిసి పనిచేస్తే ఎలా ఉంటుంది? బ్రహ్మ అంటే క్రియేటర్, సృజనాత్మకత, అలాగే విష్ణు అంటే డెవలప్ చేసేవాడు, శివ అంటే లయం చేసేవాడు. అంటే ఒక్కళ్ళలోనే ఈ ముగ్గురు ఉంటే ఎప్పుడు సృష్టించాలి, ఎప్పుడు దాన్ని ఎలా వృద్ధి చేయాలి, దాన్ని ఎలా తీసేయాలి. చూడండి, ఇక్కడ మనం చిన్న పిల్లలు కాకపోతే దేవుడి రాజ్యంలోకి ప్రవేశించలేరు అని చెప్పిన దాన్ని కనుక మనం తీసుకుంటే, చిన్నపిల్లలు ఏం చేస్తారు? ఇసుక గుళ్ళు కట్టుకుంటారు, మళ్ళీ ఆడుకుంటారు, ఆ తర్వాత వాళ్లే దాన్ని తొక్కేస్తారు. అది మూడు తత్వాలు అక్కడే ఉన్నాయి: కట్టుకోవడము, ఆడుకోవడము, మళ్ళీ తిరిగి తీసేసేయడం. సో కాబట్టి ఏది ఎప్పుడు ఎంతవరకు అవసరం అంతవరకు చేసుకోవడంనే మనం పుట్టించుకొని మనని మనం పెంచుకొని మనమే చంపుకుంటున్నాం. మనమే బ్రహ్మ విష్ణు మహేశ్వర మూడు స్థితులు మన దగ్గరే ఉన్నాయి. ఎప్పుడు ఎంతవరకు మనం ఎలా పుట్టాలి, ఎలా పెంచుకోవాలి, ఎలా వెళ్ళిపోవాలి, ఈ ఆటలో మూడు రకాలుగా ఎలా. ఇందులోనే మళ్ళీ అనేక దేవతా తత్వాలు. అమ్మవారు ఎవరు, ఆ కాంతి శక్తి ఏంటి, ఎందుకోసం దాన్ని వాడుకుంటున్నాం, తెలిసా తెలియక, ఇప్పుడు ఎరుకతో ఆడుకుంటే ఆట ఎంత గొప్పగా ఉంటుంది. ఇలాంటి పరిణామం మానవ స్థాయిలోనూ అంతర్ సామర్థ్యాలు వృద్ధి చెంది ఉంటాయి కనుక జరిగేందుకు నాంది పలుకుతుంది. మరి దీని ఫలితంగా ఇది ఏంటంటున్నారు? ఒక విభిన్న మానసిక సమగ్ర రూపం. ఇలాంటి పరిణామం మానవ స్థాయిలోనూ అంతర్ సామర్థ్యాలు వృద్ధి చెంది ఉంటాయి కనుక జరిగేందుకు నాంది పలుకుతుంది. ఈ నాటకం జరగడానికి ఎరుక ఉన్నప్పుడు దీని ఫలితంగా ఒక విభిన్నమైన అస్తిత్వం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక పరమైన ఒక జ్ఞానమే మీ చాలా సమస్యలకు ముఖ్య కారణం. మనిషి తన సొంత అస్తిత్వం సైతం ద్విజాతి సభ్యత్వం కలిగి ఉందని గుర్తించినప్పుడు మరో జాతి మనిషిని తక్కువగా చూడటం జరగదు. ఈరోజు నేను ఒక సినిమా చూశాను. ఏంటి అంటే భరత్ అనే నేను రెండవసారి చూశాను ఆ సినిమాని. మొబైల్లోనే చూశాను. సినిమా మొత్తం ఈ రోజే చూశాను. అసలు నిజంగా ఎన్టీ రామారావు దగ్గర నుంచి సినిమాలు వచ్చినప్పటి నుంచి ఎంతో మంది నాయకులు నాయకురాళ్ళు వీళ్ళంతా కూడా ఒక ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి కోసం కలలు కానీ ఆ పాత్రల్ని ఆ కథల్ని చిత్రించి అక్కడే ఆగిపోయారు. వాళ్ళు డబ్బు కోసమా, కీర్తి కోసమా, మరి దేనికోసం అలా చేశారనే దానికంటే చేయాల్సింది ఇది అనేటువంటిది తెలిసి దాన్ని చూపించి అక్కడ ఆగిపోతున్నారు. సో ఎవరి నాటకం వాళ్ళు ముగించుకొని వెళ్ళిపోతున్నారు తప్ప అది ఎందుకు అంటే అది కూడా మంచిదే అనమాట. మనకి తెలియజెప్తే ఇప్పుడు మనం ఆవేశం చెందడం కాకుండా ఈ ప్రపంచాన్ని మార్చడం కోసం ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎంత అద్భుతంగా ఉంటుంది. ప్రతి మాట ప్రతి పాత్ర ద్వారా దుష్టులు లేకపోతే చెడ్డవాళ్ళు లేకపోతే మంచి వాళ్ళకి విలువేంటి అన్నట్టుగా వాళ్ళు ఉన్నది దేనికి అంటే మనకి జ్ఞానాన్ని డెవలప్ చేసుకోవడానికి సహాయం చేసేవాళ్ళే దుష్టులు. అంతేగాని వాళ్ళేం దుష్టులు కాదు. వాళ్ళ పాత్రలో వాళ్ళు ఉంటేనే మనం ఈ ప్రపంచాన్ని బాగు చేయగలుగుతాము. ఒక రావణాసురుడైనా లేకపోతే ఇంకొక హిరణ్యకశిపుడైనా ఎవరైనా అలా జన్మలెత్తుతూ వచ్చారంటే ఈ ప్రపంచాన్ని బాగు చేయడం కోసం, వాళ్ళు దైవత్వం దగ్గరికి వెళ్ళడం కోసం వాళ్ళ పాత్రను వాళ్ళు సృష్టించుకున్నారు. అలాగ మనము కూడా అనేక రకాల కోరికలతోటి మనం సృష్టించుకొని ఆ దివ్య చైతన్యం వైపు ప్రయాణం చేస్తాం. కాబట్టి ఆ మూడు పాత్రలు అంటే అవే ఇక్కడ క్రిస్టియన్ లాంగ్వేజ్ లో చెప్పారు ఆయన, అక్కడ ఉన్నది కాబట్టి. అలాగే ఒక వ్యక్తి సమాజంలో గల వివిధ స్థాయిలలోని వివిధ పాత్రలలోని తన సొంత అనుభవం ఎరుక కలిగి ఉండటం జరిగినప్పుడు లింగభేద భావము, పాత్రాధిక్యతా భావము తొలగిపోతాయి. ఒక వ్యక్తి సమాజంలో ఉన్నటువంటి వివిధ స్థాయిలలో వివిధ పాత్రలలో తన సొంత అనుభవం ఎరుక కలిగి ఉండటం జరిగినప్పుడు అంటే ఏంటి? అది నేనే, ఇది నేనే, అక్కడ జరుగుతుంది చేస్తుంది నేనే, ఇలా చేస్తుంది నేనే, అక్కడ చనిపోయింది నేనే, ఇక్కడ పుట్టింది నేనే అనే ఎరుక ఎప్పుడైతే ఒక మనిషికి కలిగిందో అప్పుడు ఆడామగా తేడా కూడా ఉండదు. అది కూడా నేనే కదా. లింగ భేదము, వస్తు భేదము, ప్రాంత భేదము ఏమీ ఉండవు. ఒక విచ్చుకొని ఉన్న చేతన ఇతర జీవరాశులు అన్నిటితోనూ తన సంబంధాన్ని తెలుసుకుంటుంది. ఒక చెట్టుతో మాట్లాడడం, ఒక పుట్టతో మాట్లాడడం, ఒక పాముతో మాట్లాడడం, ఒక కుక్కతో మాట్లాడడం, ఇవన్నీ మనం నేర్చుకున్నాం. ఒక కోతితో మాట్లాడడం, ప్రేమతో అన్ని జీవుల్ని మనం దగ్గరికి తీసుకోవడం నేర్చుకుంటున్నాం కదా.
సో అదే కదా దివ్య ప్రేమతత్వం. చేతన యొక్క అవిచ్ఛిన్నత స్పష్టమవుతుంది. అంటే చేతన యొక్క అవిచ్ఛిన్నత అంటే ఎక్కడ ముక్కలై లేదు, చేతనంతా ఒకటే, విచ్ఛిన్నం కావడం లేదు. అటు కోతి కానీ, ఇటు మనిషి కానీ, కుక్క కానీ, పిల్లి కానీ, పాము కానీ అన్నింటిలో ఉన్న చేతన ఒకటి. ఇవి మనం మా భయాన్ని సృష్టించుకున్నా, ప్రేమని సృష్టించుకున్నా, ఆ భయాన్ని తీసేయడం కోసం మనము ఈ చైతన్యం యొక్క జ్ఞానంలోకి వెళ్తాం. ఆ భయం వెళ్ళిపోయాక ప్రేమపూర్వకంగా అందరం కలుసుకుని ఆడుకుంటాం. దీని ఫలితంగా భయం కూడా ఆటలో ఒక భాగమే. దీని ఫలితంగా మీ నమ్మకాలే పునాదిగా గల సామాజిక ప్రభుత్వ నిర్మాణాలలో మార్పు చోటు చేసుకుంటుంది. సో ఈ అవిచ్ఛిన్నత ఎప్పుడైతే స్పష్టంగా చేతన యొక్క అవిచ్ఛిన్నత మనకు కనిపిస్తుందో, అంటే విచ్ఛిన్నం కాకుండా ఏకత్వం ఉన్నటువంటి చేతన మనకు కనిపిస్తుందో, అది మన నమ్మకాలే పునాదిగా గల సామాజిక ప్రభుత్వ నిర్మాణాలలో మార్పు చేస్తూ ఉంటుంది. అంటే మనకి ఎన్నో నమ్మకాలు ఉన్నాయి, ఆ నమ్మకాలన్నీ తుడిచిపెట్టి చక్కగా వాస్తవికతలో ఈ యొక్క ఏకత్వం వైపు అవిచ్ఛిన్నంగా ఉన్నటువంటి శక్తిని మనము చూడగలుగుతాం. ప్రస్తుతం నమ్మలేని విధంగా అనిపించే అనేక లాభాలను మానవ జాతి పొందుతుంది. విచ్చుకొని ఉన్న చేతన అంటేనే గొప్ప స్వేచ్ఛ అని అర్థం. పుట్టుక నుండి పిల్లలకు ప్రాథమిక గుర్తింపు శరీరం మీద ఆధారపడి లేదు అని నేర్పబడుతుంది. మరి ఆ సమయం మీకు ముందే తెలిసిన విధంగా ఒక భ్రమ ఏంటి? పుట్టుక నుండే పిల్లలకు ప్రాథమిక గుర్తింపు శరీరం మీద ఆధారపడి లేదు అని నేర్పబడుతుంది. ఎంత అద్భుతం! ఇది ప్రహ్లాదుడు కడుపులో ఉన్న రోజునే చెప్పబడింది. అలాగా మన పిల్లలకు కూడా మనము తల్లి కడుపులో ఉన్నప్పుడే ఎన్నో విద్యలు నేర్పుతున్నాము అనే ఎరుక మనకి లేదు. కానీ దాన్ని నేను చెప్తాను సింపుల్ గా, చాలా టెక్నికల్ గా. ఏంటి అంటే, ఇప్పుడు సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ పట్టుకోకుండా ఏ తల్లి అయినా పిల్లల్ని కంటుందా? సో వెంటనే వాడి యొక్క ఆ తల్లి యొక్క మైండ్ నుంచి, ఆ తండ్రి యొక్క మైండ్ నుంచి ఆ వైబ్రేషన్స్ అన్ని కూడా లోపల శిశువు తీసుకొని పుడుతూనే ఈరోజు ఏఐ కానీ ఇంకోటి కానీ క్రియేట్ చేసి ఎంత సృజనాత్మకంగా, మనకంటే తెలివిగా, చైతన్యవంతంగా వాళ్ళు పనిచేస్తున్నారు. దానికి కారణం మనము మార్గం వేశాము. సో దేన్ని మనం తిట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్రీ డెవలప్మెంట్. వామ్మో ఈరోజు పిల్లల పలకరించేలా లేరండి, చాలా కష్టం అండి, వాళ్ళు మన మాట వినరండి. ఎందుకు వింటారండి? మనమే వాళ్ళని వినకుండా తయారు చేసుకుని, వినటం లేదని మళ్ళీ ఎందుకు ఏడవడం అవసరం లేదు. ఏరుకోని వాళ్ళు ఎవరికి ఏడవరు. అదనమాట అసలు విషయం. సో స్వేచ్ఛ అని దాని అర్థం. ఆ స్వేచ్ఛ ప్రయాణంలోనే మన పిల్లల్ని మనం అలా పుట్టించుకున్నాం. వాళ్ళకి పుట్టుకతోనే ఆ ఎరుకను మనం వచ్చేలాగా చేసుకున్నాం. ప్రాథమిక గుర్తింపు మనం ఈ శరీరం కాదు అనే విషయం వాళ్ళకి బాగా తెలుసు, మనకంటే ఎక్కువ తెలుసు. పిల్లవాడికి తన గత అస్తిత్వాల ఎరుక ఉంటుంది. మీ మాటలలో అందుబాటులో ఉంటాయి. వృద్ధులు వారి యవ్వనంలోని ఆధ్యాత్మిక స్థితిస్థాపకత, ఎలాస్టిసిటీని కోల్పోరు. సో ఈవెన్ ముసలి వాళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళు వయసుతో సంబంధం లేకుండా వాళ్ళకు ఉన్నటువంటి ఎలాస్టిసిటీ, అంటే ఆ స్థితిస్థాపక, ఆధ్యాత్మిక స్థితిస్థాపకత, అంటే వాళ్ళు సాగదీసుకోవడానికి, ఆధ్యాత్మిక స్థితిలో ఎదగడానికి, పాకడానికి ఉపయోగించుకుంటారు. ఇది చాలా ముఖ్యమైనది. అయితే మరి కొంతకాలం పాటు క్రియాశీల కారణాల మూలంగా భవిష్యత్ పునరావతరణలు మాత్రం ఇంకా దాచబడతాయి. ఇంకా కూడా కొన్ని ప్రయోజనాలు, క్రియాశీల కారణాల వలన భవిష్యత్ పునరావతరణలు, రేపు ఎలా పడతాం మనము అనేది మాత్రం దాచబడుతుంది. అంటే రేపు నేను ఎలా పుడతాను, మనం ఎలా పుడతాము, ఇవి మన ఎరుకలోకి రాకుండా అవి దాచిపెట్టబడి ఉంటాయి. కానీ మాత్రం ఇక్కడ దానికి సంబంధించిన క్రియాశీలక వాతావరణం మాత్రం జరుగుతూ ఉంటుంది. పుట్టాలా వద్దా, ఎలా పుట్టాలి, పుట్టాలనేటువంటి ఆ యొక్క ఆకాంక్ష దేనికి? సో ఎట్లా నేను అవతరించాలి? ఒక కృష్ణుడే సంభవామి యుగ యుగే, క్రీస్తే మళ్ళీ వస్తాడు, కృష్ణుడు మళ్ళీ వస్తాడు అని చెప్పినప్పుడు మరి మనకి జన్మలు అయిపోయాయా? కృష్ణుడిలా రాడు, మరొకలా వస్తాడు. సో మనం కూడా మనలా రాము, మరొకలా వస్తాం. ఈ భూమి మీద ఎలాంటి జ్ఞానాన్ని ఇవ్వాలో, దీన్ని ఎలా అభివృద్ధి పదం వైపు, ప్రగతి వైపు, ఆత్మ ప్రగతి వైపు నడిపించాలో తెలుసుకొని ఆ జ్ఞానంతో పుట్టడం జరుగుతుంది తప్ప దెర్ ఇస్ నో డెత్. ఈ మార్పులు జరగగానే వాటిని భౌతికంగా సంరక్షించేందుకు మెదడులోని కొత్త ప్రదేశాలు ఉత్తేజితం చేయబడతాయి. అప్పుడు భౌతికంగా గత జన్మల స్మృతులు ఆమంత్రితం చేయబడి మెదడుకు చెందిన చిత్రాల నిరూపణలు సాధ్యమవుతాయి. పదాలు ఎంత క్లిష్టంగా మీకు కనిపించినా మీకు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడుతూ ఉంటాయి. ఈ మార్పులు జరగగానే వాటిని భౌతికంగా సంరక్షించేందుకు మెదడులోని కొత్త ప్రదేశాలు ఉత్తేజితం చేయబడతాయి. మన బ్రెయిన్ లో కొత్త ప్లేస్లు, వాటిని యాక్టివేట్ చేసుకుంటాం మనం. అప్పుడు భౌతికంగా గత జన్మల స్మృతులు ఆమంత్రితం చేయబడి, అంటే మంత్రించాల్సిన అవసరం లేకుండానే చేయబడి మెదడుకు చెందిన చిత్రాల నిరూపణలు సాధ్యమవుతాయి. అంటే మనం దాన్ని ఆమంత్రితంగా, అంటే
ఏమాత్రం అప్రమేయంగా మన ప్రమేయం లేకుండానే మనం ఎప్పుడైతే ఆ యొక్క అభివృద్ధి కోసం పనిచేసామో అవన్నీ కూడా చిత్రాల నిరూపణలు మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మార్పులన్నీ ఆధ్యాత్మిక పరమైనవి సుమా. ఏం చేసినా ఆధ్యాత్మికంగా. అసలు ఆధ్యాత్మికము అంటే ఏంటి? ఆత్మ పైన ఉండే స్థితిని ఆధ్యాత్మికము అంటాం. మనం పూర్ణాత్మ అంటాము. ఏదైనా ఆత్మస్థితికి పైన ఉండే జ్ఞానం, స్పిరిచువల్ కి పైన ఉండేది అనమాట. అంటే సూపర్ న్యాచురల్ ఆర్ సూపర్ స్పిరిచువల్ సిస్టమ్స్ అన్ని కూడా మన ఎరుకలోకి రావడం జరుగుతుంది. వీటిలో మతం యొక్క అర్థం సంస్థాగత సంబంధాలను తెంచుకొని వ్యక్తిగత అస్తిత్వంలో ఒక సజీవ భాగం అవడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది? ఈ యొక్క మతం అనే దాని యొక్క అర్థం పూర్తిగా ఈ సంస్థల నుంచి బయటపడి తెంచుకొని వ్యక్తిగత అస్తిత్వంలో, అంటే మన ఇండివిజువల్ పార్ట్ ఆఫ్ లైఫ్ లో సజీవ భాగం అవుతుంది. అంటే మనం దాన్ని ఎంతో చక్కగా ఇక్కడ ప్రదర్శించి ప్రకటించి మతం అనేది లేదు, అంతా ఉన్నది ఒకే మతము, అదే ప్రాణ మతము అనేటువంటి దాన్ని మనము చక్కగా ఎస్టాబ్లిష్ చేయగలుగుతాం. దానితో భౌతికం కాని అభౌతిక చట్టాలు నాగరికతకు ఒక పునాది అవుతాయి. సో మన యొక్క రేపటి యొక్క నాగరికత అంతా కూడా ఎలా మారుతుంది? భౌతికతకు, భౌతికం కాని అభౌతిక చట్టాలు అంటే మన లోపల ఉన్నటువంటి అభౌతికం అంటే ప్రేమ, స్నేహము, ఇవన్నీ పూర్తిగా బయట ఉండే అర్థాలు మారిపోయి అంతర్బుద్ధితోటి అంతా ఒకటే అనేటువంటి శక్తితోటి అవి అనుసంధానం చేసి పునాదిగా మారుతాయి. ఈ భౌతిక అభౌతిక చట్టాలు లోపల ఉన్న దివ్య ప్రేమే పునాదిగా మారుతుంది. మనిషి అనుభవం ఎంతగా విస్తరించబడుతుందంటే జీవరాశులన్నీ సంపూర్ణంగా పరివర్తనం చెందిన మాదిరి అనిపిస్తుంది. ఇప్పుడే చెప్పాను కదా, ఇప్పుడు ఫలానా ఋషి ఆశ్రమంలో పాములు, ఎలుకలు, కుక్కలు, మరి సింహాలు, అన్ని రకాల జంతువులు కలిసి ఉంటాయట. అంటే ఉంటాయట కాదు, ఉండటాన్ని మనం కూడా చూస్తాము. మనం కూడా వాటితో కలిసి ఆడుకుంటాము. అందరం కలిసి, అన్ని జీవులు కలిసి ఉండేటువంటి సమత్వము, ఆ దివ్య చైతన్యం అనేది మేలుకోవడం జరుగుతుంది అన్నిట్లో. అంటే సమస్యలు ఉండవని కాదు, దాని అర్థం ఏమంటే మనిషిని ఉపయోగించుకునేందుకు వనరులు అధికమవుతాయని గ్రహించాలి. దీనివల్ల ఇప్పటికన్నా సుసంపన్నమైన విభిన్నమైన ఒక సామాజిక వ్యవస్థ ఏర్పడి తీరుతుంది అనుకోవచ్చు. స్త్రీ పురుషులంతా విశ్వ సౌభ్రాతృత్వాన్ని కలిగి ఉంటారు. స్త్రీ పురుషులందరూ కూడా ఆ యొక్క విశ్వ సౌభ్రాతృత్వంని పొందడం జరుగుతుంది. బహుశా కుటుంబ సంబంధాలలో పెను మార్పులు సంభవించవచ్చు. ప్రస్తుతం అసాధ్యంగా ఉన్న మానసిక అంతర్ ప్రక్రియలకు సానుకూలత ఏర్పడుతుంది. అచేతన వస్తువులు చేతన మనస్సుకు ఎరుకలోకి వస్తాయి. అచేతన వస్తువులు అంటే అంతర్బుద్ధికి సంబంధించిన ఈ చేతనలో బయటికి లేనటువంటివి మన మనస్సుకి యొక్క ఎరుకలోకి రావడం జరుగుతుంది. ఆ సమాచారాన్ని ఈ అధ్యాయంలో ఎందుకు పొందుపరుస్తున్నానంటే మీ సమస్యలలో చాలా వాటికి మీ ఆధ్యాత్మిక పరమ అజ్ఞానమే కారణం అనే విషయం మీకు తెలిసేందుకే సుమా. నిజంగా మీరు ఏర్పరచుకున్న అవధులన్నీ ఆధ్యాత్మిక పరమైనవే. మనం ఎన్నో లిమిట్స్ పెట్టుకుని అది అలా ఉండకూడదు, ఇది ఇలా ఉండకూడదు అన్నవన్నీ కూడా మన ఆధ్యాత్మిక ప్రగతికి సంబంధించి మనం పెట్టుకున్నవే. మానవ జాతి నుండి దాని లోపలే ఉన్న అద్భుత గుణాలను వెలికి రప్పించగల శక్తి సామర్థ్యాలు లోగడ చెప్పిన రూపాంతరం చెందిన ఆ మూడవ వ్యక్తిత్వానికి ఉంటాయి. ఆ గుణాలు నిజానికి ముందు నుండే మీలోనే ఉన్నాయి. ఆఖరుకు ఈ గుణాలు భౌతిక గ్రహింపు ముసుగులను ఛేదించుకొని కొత్త పంతలలోకి తనను తాను విస్తరింపజేసుకోవడం జరుగుతుంది. కాబట్టి క్రమక్రమంగా కొత్త దారిలోకి వెళ్ళడానికి ఆ మూడవ అత్యధికమైనటువంటి స్థితిలోకి మనము నడిపించుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి ఇప్పటి మానవ జాతికి ఆ దృష్టి కేంద్రీకరణ లేదు. ఆ దృష్టి కేంద్రీకరణకు ఆ మూడవ వ్యక్తిత్వం ప్రతినిధిగా నిలుస్తాడు. ఇక ఆ నాటకం సిలువ వేయబడటం అనేది ఉండదు. ఆ వ్యక్తిత్వం నిజంగా బహుళ కొలతలు కలిగినదై దాని అన్ని రూపధారణల ఎరుక కలిగినదై ఉంటుంది. అది జాతి, రంగు మరి లింగాలకు అన్వయింప వీలు కానిది. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇంకా సిలువ వేయటం జరగదు ఆ వ్యక్తిత్వాన్ని. అంటే ఇప్పుడు చూడండి, పత్రిజీ ఏం చేశారు? ఆయన అడిగితే ఒకసారి ఏం చెప్పారు? ఆయన ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, సార్ అసలు మీరు ఎవరు అని అడిగిన ప్రశ్నకి ఏం లేదురా, ఒక 10,000 మంది సేతులు, 10,000 మంది రాంపాలు, అలా 10,000 మంది ఓషోలు, వీళ్ళంతా కలిస్తే నేను పొండి అన్నారు. అంటే ఎన్ని లక్షల మంది మాస్టర్స్ యొక్క ఎరుకతోటి ఆయన తనను తాను సృష్టించుకొని వచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు. లేకపోతే మనం ఈ స్థాయిలో జ్ఞానాన్ని అందుకోవాల్సిన అవసరమే లేదు. ప్రప్రథమంగా అది వ్యక్తిత్వం యొక్క భూ సంబంధ భావనను పటాపంచలు చేసి స్వేచ్ఛ కల్పిస్తుంది.
అది ఎంపిక చేసుకున్న విధంగా ఈ విభిన్న ఫలితాలను చూపగలిగే సత్తా కలిగి ఉంటుంది. చాలా మంది వారి స్వీయ వాస్తవికతను స్వీకరించేందుకు, నిజమైన గుర్తింపు యొక్క కొలతలను తెలుసుకుందుకు భయపడుతూ ఉంటారు. చాలా మంది వాళ్ళ గురించి వాళ్ళు అసలైన కొలతలను తెలుసుకోవడానికి భయపడుతూ ఉంటారు. అందుకనే ఓషో గారు చెప్పినప్పుడు ఒక మేడం గారు గత జన్మలను నేను సినిమాలా చూస్తాను అంటే వద్దంటే వినకుండా మళ్ళీ చూసి మధ్యలో బాబోయ్ నేను చూడలేనంటే ఆపేయడం జరుగుతుంది కదా. సో ఇప్పుడు అంతా నేనే అన్ని నేనే అయినప్పుడు ఏది చూడడానికైనా భయపడాల్సిన అవసరం ఏముంది? అన్నింటినీ ఓ సినిమాలో చూడడమే కదా నిజానికి. అయ్య బాబాయ్ నేను గత జన్మలో ఒక పందినా అని బాధపడాలా? అది సమస్య కాదు కదా. ఇప్పుడున్న పంది కూడా నేనే, ఇప్పుడున్న కుక్క కూడా నేనే, ఆ పాము కూడా నేనే. అసలు నన్ను నేనే ఇలా సృష్టించుకున్నాను, ఆడుకుంటున్నాను అనే జ్ఞానాన్ని ఎరుకలో నిలుపుకోవాలంటే మరి ఎంత కష్టమో అంత సులభం ఎప్పుడు. అందుకనే మనం ఈ పని చేస్తున్నాం. అసలు ఇప్పుడు రూపర్ట్ చెప్పిన అనేక కారణాల వల్ల ఇంతకు మించిన సమాచారాన్ని, అంటే అతను ఏ పేరుతో పిలువబడతాడో, ఎక్కడ జన్మిస్తాడో లాంటివి ఇవ్వటం లేదు. తగిన సమయం ఆసన్నం కాకుండానే చాలా మంది ఆ ప్రతిబింబంలోకి దూరేందుకు ప్రలోభపడవచ్చు. సో ఇప్పుడు రూబర్ట్ గురించి కనుక నేను స్పష్టంగా చెప్పినట్లయితే మీరు ఆ వ్యక్తిత్వంలోకి ప్రవేశించాలనే ప్రలోభాన్ని పొందుతారు. అందువల్ల అతను ఎక్కడ పుడతాడు, ఎలా పుడతాడు అనేది నేను చెప్పను అంటున్నారు సేతు అతని ద్వారా మాట్లాడుతూ. సంఘటనలు ముందే నిర్ణయింపబడలేదు, అయితే ఈ పునరాగమనానికి రంగం మీ సంభావ్యత వ్యవస్థలో ఎప్పుడో సిద్ధం చేయబడింది. ఇప్పుడు మీకు తెలిసిన చారిత్రాత్మక క్రీస్తు మూల నాటకాన్ని ఈ మూడవ వ్యక్తిత్వ పునరాగమనం నేరుగా ప్రభావితం చేస్తుంది. వాటి నడుమ అంతర్క్రియలు ఉంటాయి, ఉండి తీరాలి. ఇక్కడ ఒక తమాషా అయినటువంటి ఉదాహరణ మీకు చెప్పగలను నేను ఇక్కడ. ఏంటంటే మనం 4-5 కూరలు తెచ్చుకొని రేపు పలానా కూర చేసుకోవాలి అనుకుంటాము, లేదా ఏ కూరలు లేకపోతే రేపు పలానా కూర తెచ్చి చేసుకోవాలి అనుకుంటాం. ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నాను అంటే, అనుకుంటాము ఆ కూర దొరకదు, లేదా దొరుకుతుంది, దొరకచ్చు దొరకకపోవచ్చు. దొరికిన ఇంటికి రాగానే మళ్ళీ ఆ కూర కాకుండా ఇంకొకటి చేయాలనే ఆలోచన రావచ్చు. అంటే రేపు మనం ఇలా ఉండాలి, ఇలా పుట్టాలి అని కోరుకుంటే, ఇవాళ కోరుకుంటే అది మళ్ళా రేపటి క్షణంలో, ఆ ఆఖరి క్షణంలో కూడా అది మారే అవకాశం ఉంది. అందువల్ల రేపు ఆ వ్యక్తిత్వంలోకి మీరు దూరాలని ప్రలోభపడకుండా ఉండడం కోసమే అది ఎలా వస్తుందో తెలిసినా నేను చెప్పట్లేదు అన్నారు ఆయన. ఇప్పుడు అలా అన్నమాట. నిరంతరం అభివ్యక్తమయ్యే అంతర్గత ఆధ్యాత్మిక వాస్తవికతలకు ఈ వెలుపల జరిగే మత సంబంధ నాటకాలు వహించే ప్రాతినిధ్యం లోకము ఇష్టంగా ఉంటుంది. మత సంబంధ చరిత్రలోని వివిధ ప్రముఖులు, దేవుళ్ళు, ప్రవక్తలు వీరంతా ఒక దత్తకాల వ్యవధిలో నివసించిన వారిచే విసిరివేయబడిన సామూహిక అంతర్గత పొడిగింపులను తమలో లీనం చేసుకుంటారు. ఎంత అద్భుతంగా ఉందంటే అసలు చాలా కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి, కానీ చాలా స్పష్టంగా ఉంది నిదానంగా లోపలికి వెళ్తే కనుక. ఇప్పుడు మన ట్రైన్లో ఒకసారి ఒక పాస్టర్ కలిశారు. ఆయన భోజనం తెచ్చుకున్నారు. ఆయన భోజనం ఆయనే తెచ్చుకుంటారు, తింటారు. తిన్న తర్వాత ఆయనకి బోలెడన్ని త్రేణుకులు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? ఆయన పాఠాలు బాగా చెబుతున్నాడు, కానీ తినే దగ్గర దాని మీద ఎరుక ఇంకా కలగలేదు. అలాగా మనం కూడా ఎన్నో పాఠాలు చెబుతున్నాం, కానీ నిజానికి తీసుకునే ఆహార పదార్థాల పట్ల ఎంతో ఎరుక కావాలి. అది ఏం పనిచేస్తుంది లోపలికి వెళితే అనేది ముందు ఎంతమందికి తెలుసు? తెలియదు. కానీ ఒక కోరికతోటి, ఒక ఇష్టంతో తిని ఆ కోరిక వెనుక, ఆ ఇష్టం వెనుక అది చేసే మార్పులను గుర్తించి తర్వాత మార్చుకోవడం జరుగుతుంది. సో ఇలా మన మీద మనం ఎన్నో ప్రయోగాలు చేసుకుంటున్నాం. చెప్పడానికి వచ్చినవన్నీ చేయడానికి రావట్లేదు, చేయడానికి వచ్చినవన్నీ చెప్పడానికి రావట్లేదు. ఆ రెండింటి మధ్య సమన్వయమే ఎరుక అంటే. సో కాబట్టి భౌతికంగా ప్రాతినిధ్యం వహించబడాల్సిన అంతర్వాస్తవికత యొక్క పార్శ్వాలు స్పష్టపరచడంలో, నిర్దేశించడంలో ఇక్కడ ఇంకొక విషయం మనం విస్మరించడం జరిగింది. ఏంటంటే చరిత్రలో వివిధ ప్రముఖులు, దేవుళ్ళు, ప్రవక్తలు వీరంతా ఒక దత్తకాల వ్యవధిలో నివసించిన వారిచే విసిరివేయబడిన సామూహిక అంతర్గత పొడిగింపులను తమలో లీనం చేసుకుంటారు. సో ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందునటువంటి మాస్టర్స్ విసిరివేయబడినటువంటి వాళ్ళ వాస్తవికత అంటే వదిలేసినటువంటి దానిలో నుంచే వీళ్ళంతా పుట్టుకొస్తారనమాట. సో భౌతికంగా ప్రాతినిధ్యం వహించబడాల్సిన అంతర్వాస్తవికత యొక్క పార్శ్వాలు స్పష్టపరచడంలో, నిర్దేశించడంలో ఈ మత సంబంధ నాటకాలు దృష్టి కేంద్రీకరిస్తాయి. ఇవి మీ సొంత వ్యవస్థలో మాత్రమే కనిపించడం జరగదు. వీటిలో చాలా ఇతర వాస్తవికత వ్యవస్థలోకి ప్రవేశపెట్టబడటం జరుగుతుంది.
మతం అనేది అంతర్గత వాస్తవికతకు బాహ్య రూపం. అసలు నాకు ఒకప్పుడు మొదట్లో ధ్యానంలోకి వచ్చిన కొత్తలో ఈ మతం గురించి మాట్లాడుతుంటే నాకు చాలా చిరాగ్గా అనిపించేది. ఊరికే మతం మతం రాజకీయం అది ఇది అని చెప్తూ ఉంటే అసలు ఆధ్యాత్మికతకి మతానికి రాజకీయానికి సంబంధం ఏంటి అని నేను చాలా బాధపడేవాడిని. కానీ ట్రయాంగులర్ గా అంటే ముక్కోణంగా ఒకవైపు రాజకీయం, ఒకవైపు మతము, ఇంకోవైపు ఆధ్యాత్మికత, ఈ యొక్క రాజకీయ మత సంబంధ ఈ రెండు తాళ్లతోటే మతం అనేటువంటి శిఖరాన్ని మనము ఆధ్యాత్మికత అనే శిఖరాన్ని మనం చేరుకోవడం జరుగుతుంది. ఒకవైపు మతము, ఒకవైపు రాజకీయం, ఈ రెండింటిని ఈ రెండు తాళ్లని పట్టుకొని లాగి మనము ఆధ్యాత్మిక శిఖరాన్ని అధిరోహించడం జరుగుతుంది. అంతే తప్ప మతము అంటే ఇష్టము అని అర్థం. అసలు అభిమతము అంటే ముందున్న ఇష్టము అని, అభిమతము అంటే కోరిక, ఇష్టము అని. సో ఆ మతాన్ని మనం చాలా భ్రష్టు పట్టించాం. ఏంటంటే హిందూ మతం అని, క్రీస్తు మతం అని, ఇంకా అనేక మతాలను మనం సృష్టించుకున్నాం. అంటే ఏంటి మతం అంటే ఏంటనమాట? ఇక్కడ ఒక గ్రూపు, ఒక సామూహికమైనటువంటి ఇష్టాల యొక్క జన సమూహం అనమాట అది. అందువల్ల వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళవి, వీళ్ళ సిద్ధాంతాలు వీళ్ళవి. సిద్ధాంతాలు అంటే ఏంటనమాట? వాళ్ళు చుట్టుకున్నటువంటి చట్టాలు. సో అందులో కొన్ని ఉంటాయి, చివరికి వాటి సారాంశమైనా వీటి సారాంశమైనా మళ్ళీ చివరికి వచ్చారు ఒకటే అనే విషయం ఆఖరణ తెలుస్తుంది. అందువల్లే అట్నుంచి ఇటు నుంచి అటు పొంగులు తూకుళ్ళు జరుగుతూ ఉంటాయి అనమాట, మత మార్పుళ్ళు జరుగుతూ ఉంటాయి అనమాట. ఒకరినొకళ్ళు నిందించుకోవటం, దూషించుకోవటం, మళ్ళీ అందులో తెలుసుకోవడం, ఇదంతా ఒక గొప్ప క్రీడ. భౌతిక అస్తిత్వం యొక్క అర్థాన్ని ప్రాథమిక ఆధ్యాత్మిక అస్తిత్వం మాత్రమే ఇస్తుంది. సత్యాన్వేషణ కోసం మనిషి చేసే అన్ని ప్రయత్నాలు కూడా మనకి వాస్తవానికి మతంలో చేర్చబడాలి. ఆధ్యాత్మికత అనేది ఒక ప్రత్యేకమైన విభిన్నమైన ప్రక్రియ కానీ లక్షణం కానీ కాదు. ఆధ్యాత్మికత అనేది స్పెషల్ ఏం లేదు, ఇందులో విభిన్నమైన ప్రక్రియ కానీ లక్షణం కానీ కాదు. అన్ని కలిపితేనే ఆధ్యాత్మికత. అన్నిటినీ అవగాహన చేసుకుని, అందుకనే ప్రాపంచికత వేరే, ఆధ్యాత్మికత వేరే లేదు. ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ కలిస్తేనే ఆధ్యాత్మికత, అన్ని మతాలు కలిస్తేనే ఆధ్యాత్మికత. అంతేగాని మా మతమే ఆధ్యాత్మికం, మీ మతం కాదు కాదు, అన్ని మతాల సారమే ఆధ్యాత్మికత. వ్యక్తిగతం అంతర్గత వాస్తవికతను అంటే అన్ని మతాలంటే అందరి ఇష్టాలు, అన్ని ఇష్టాలు కలగలిపి కట్టినటువంటి మూటయే ఆధ్యాత్మికత అవుతుంది. అందులో లేదంటూ ఏమీ ఉండదు, అందులో భాగాలే అన్ని. వ్యక్తిగతం అంతర్గత వాస్తవికతను నమ్మకంగా ప్రతిఫలించే మేరకే బాహ్య మత సంబంధ నాటకాలు ముఖ్యమైనవి. దేనికి ఈ నాటకాలన్నీ? వ్యక్తిగత అంతర్గత వాస్తవికతను నమ్మకంగా ప్రతిఫలించే మేరకే. అంటే మనం బాగా నమ్మకం అంటే ఏంటి? అనుభవం ద్వారా తెలుసుకున్న దాన్ని ప్రతిఫలించడానికి అప్పుడు ఉపయోగపడతాయి అన్నమాట ఇవి, విలువైనవి. అలాంటి అనుభవాన్ని తన మతం కనిపింపజేయగల మేరకే అది ఉపయోగకరమైనదిగా భావిస్తాడు. సో తన ఇష్టాన్ని తన మతాన్ని, నేను ఇష్టం అనే పదం వాడుతున్నాను ఇక్కడ, తన ఇష్టాన్ని చూపించగలంత మేరకే అది ఉపయోగకరమైనదిగా భావిస్తాడు. తన ఇష్టానికి వ్యతిరేకంగా ఉన్నదాన్ని ఆ మతంలో నుంచి తీసేస్తాడు. అదనమాట. అలా చట్టాలు బిగించుకున్నాం. అయితే చాలా మతాలు కొన్ని అనుభవాల సముదాయాలను అనుమతించి తక్కిన వాటిని తిరస్కరించడం జరుగుతుంది. అదే ఇప్పుడు నేను చెప్పిందంతా అదే. జీవితపు పవిత్రతకు చెందిన సూత్రాలను వారి స్వంత జీవరాశులకు, అందులోనే తరచుగా చాలా పరిమితి సముదాయాలకు వర్తింపజేసుకొని ఎవరికి వారే హద్దులు ఏర్పరచుకుంటున్నాం. అలా మతాలను మనం విభజించుకున్నాం. మన ఇష్టాల ప్రకారంగా ఆ చట్టాలని, మత చట్టాలని బిగించుకున్నాం. వ్యక్తులందరి అంతర్గత అనుభవాన్ని ఏ దత్త చర్చి కూడా ఏ సమయంలోనూ కనపరచలేదు. దానిలోని సభ్యుల అంతర్గత అనుభవానికి విజయవంతంగా కోత పెట్టగల స్థితిలో ఏ కాలంలోనూ ఏ చర్చ కూడా ఉండదు. అలా చేయగలిగిందిగా కనపడుతుంది అంతే. నిషేధింపబడిన అనుభవాలు అచేతనావస్థలో ప్రకటింపబడి అంటే ఏంటి? ఏదైతే వద్దు, ఏదైతే మంచిది కాదు, మనం దీన్ని స్వీకరించకూడదు అని అనుకున్నామో అవి మన అచేతనావస్థలో అంటే మన కలల స్థితిలో మనకి అవి వాటికి సంబంధించిన జ్ఞానాన్ని ఇచ్చి అది కూడా ఇది కూడా అదే, రెండు ఒకటే అనే జ్ఞానాన్ని మనకి ఇచ్చిన తర్వాత ఈ మతాలు ఇష్టాలు మారిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి కాకరకాయ చాలా మంచిది ఆరోగ్యానికి అంటారు. నేనంటాను అసలు కాకరకాయ మంచిది కానే కాదు అంటాను. ఎలా? నా అనుభవంతో చెప్తున్నాను. ముందు పంచదార బాగా తినేసి షుగర్ తెచ్చుకొని తర్వాత కాకరకాయ తిని తగ్గుతుంది అని చెప్పడం ఏంటి? అసలు దేన్ని ఎంత తినాలో అంత తింటే కాకరకాయ తినాల్సిన అవసరమే రాదు కదా.
కాకరకాయ నిజానికి అజీర్తి చేస్తుంది, చేదు ఎక్కువ తింటే అరగదు. అందుకని చేదు తక్కువ తింటాం కాబట్టి మనము కాకరకాయ మంచిది అంటే కాకరకాయ ఎక్కువ తినలేం కదా, అందువల్ల అది తింటే షుగర్స్ పెరగవు, అంతే. అక్కడ సైంటిఫిక్ గా ఆలోచిస్తే అలా ఉంటుంది అనమాట. కాబట్టి ఒక చిన్న ఉదాహరణ, అది అనుభవం ద్వారా తెలుసుకునేవి. ఈ నాటకాలు అలా కనబరుస్తాయి. సో నేరుగా ఉండే అనుభవాన్ని నమ్మని వారికి పైపైనే జ్ఞాపకం చేసేవిగా ఉపకరిస్తాయి. మీరు సంకేతాలనే వాస్తవికతలుగా భావిస్తారు. అవి తెలిసిన వాడు మోసపోయినట్లు అనుకుంటాడు. క్రీస్తు చెప్పినదంతా తండ్రి కొడుకుల అన్వయంలో ఉంటుంది. ఎందుకంటే మీరు అనుకునే ఆ కాలంలో ఈ పద్ధతే ఉపయోగించడం జరిగేది. భౌతికంగా బతికే ఉన్న వ్యక్తికి లోపలి నేనుకు గల సంబంధాన్ని వివరిస్తున్నప్పుడు చెప్పిన కథలో నిజానికి కొత్త మతం ఏది ఎవరిని ఆశ్చర్యచకితుల్ని చేయదు. ఎందుకంటే ఆ నాటకం ఆలోచనాత్మకంగా అంతకు ముందే ప్రదర్శించబడి ఉంటుంది. సో మీకు నేను ఒకసారి చెప్పాను, ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తాను. ఒక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు బోర్డు మీద ఏ అని రాస్తే ఏ అని మనం చదివాం, బి అని రాస్తే బి అని చెప్తే బి అని చదివాం. వాళ్ళు రాసిన దాన్ని, ఆ సంకేతాలని మనం ఏని బి అనలేదు, ఇది బి ఇది ఏ కాదు అనలేదు. ఎందుకంటే ఆ జ్ఞానం మనకు ముందే మన లోపలే ఉంది కాబట్టి, ఆ సంకేతం మనలో ఉంది కాబట్టి దాన్ని అంగీకరించాం. ఆ అయినా ఏ అయినా బి అయినా ఏ భాష అయినా చివరికి ఏ సంకేతమైనా అవన్నీ కూడా మన యొక్క రక్తంలో కణంలో జీర్ణించుకునే ఉన్నాయి. అందువల్లే మనం వాటిని అంగీకరించడం జరుగుతుంది. నేను చెబుతుంది అలాగే ఇక్కడ ఎవరిని ఆశ్చర్య, ఎందుకంటే ఆ నాటకం ఆలోచనాత్మకంగా అంతకు ముందే ప్రదర్శింపబడి ఉంటుంది. మన ఆలోచనల్లో అది మనకు ప్రదర్శనకు అందింది కాబట్టి మనం దాన్ని వ్యతిరేకించం. నేను చెబుతోంది క్రీస్తుకి ఎంత వర్తిస్తుందో బుద్ధుడికి అంతే. ఇరువురు అంతర్గత ప్రదర్శనలను స్వీకరించి వాటిని భౌతికంగా కనబర్చే ప్రయత్నం చేశారు. అదండి సంగతి. అసలు విషయం ఏంటంటే, ధ్యానం ద్వారా మాత్రమే మనం ఆ అంతర్నాటకాన్ని చూసి తెలుసుకొని అంగీకరించడం జరుగుతుంది అన్నమాట. అటు క్రీస్తుకైనా ఇటు బుద్ధుడికైనా జరిగేది కూడా అదే, ఎవరికైనా జరిగేది అదే. అయితే ఆ అంతర్గత ప్రదర్శనలు కలిసి మొత్తం కన్నా వారు చాలా ఎక్కువ. అయితే ఎవరికి వారికి జరిగే ఈ అంతర్గత ప్రదర్శనల కంటే ఎవరికి వారు చాలా ఎక్కువ. అంటే ఏంటి, మనం చూసేది చాలా తక్కువ, చూడాల్సింది చాలా ఉంది, అందుకనే కూర్చోండి బాగా ధ్యానంలో కూర్చోండి అని చెప్పేది. ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి. మహమ్మదీయ మతం కొద్ది దూరంలో ఆగిపోయింది. ఈ విషయంలో అంతర్గత ప్రదర్శనలలో హింస ప్రబలమైన అంశం అయిపోయింది. క్రైస్తవానికి పట్టుకొమ్మైన ప్రేమ, బాంధవ్యాలు వీరికి రెండవ ప్రాధాన్యం అయిపోవడం, హింస రక్తపాతాల ద్వారా తమ మతంలోకి చేర్చుకోవడం అనే దానికి ప్రథమ ప్రాధాన్యం అయింది. అలా ఒక్కొక్క మతం ఒక్కొక్క దాన్ని ఎంచుకొని దాని ద్వారా ఆ లిమిట్స్ పెట్టుకోవడం వలన అప్పుడు వాళ్ళు తెలుసుకోవడం కోసం ఎంచుకున్న నాటకంలో భాగాలు. ఈ నిరంతర బాహ్య మత సంబంధ నాటకాలలో హీబ్రూలు ఒక వింత పాత్ర పోషించారు.